శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్న పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మహిమలు ఉన్నాయా? అష్టసిద్ధులు తపస్సు ద్వారా సిద్ధులు వస్తాయా? అసలు ఇవన్నీ ఉన్నాయా? యోగులు మునులు తపస్సు ద్వారా సిద్ధులు పొంది మహిమలు ప్రదర్శించారు అనేటువంటిది చెబుతూ ఉంటారు కదా, ఇవన్నీ ఉన్నాయా? ఇదండి వీరి ప్రశ్న. మీరు జాగ్రత్తగా వింటున్నట్లయితే నేను చెప్పే శీర్షికల్లో పైన రాసి ఉంటుంది, ఆధ్యాత్మికత అంటే మహిమలో మాయలు కాదు అని. మహిమలో మాయలు అనేవి లేవు, ఉండవు. ఉండటానికి అసలు సృష్టిలో అవకాశము లేదు. ఎందుకనంటే సృష్టి అంతా ఒకే శక్తి ఉంది. సృష్టి మొత్తం ఉన్నది ఒకటే శక్తి. ఆ ఒకటే శక్తి సృష్టిగా అనేకముగా మనకి దర్శనమవుతుంది. శక్తి ఒకటే. అయితే మనిషిగా మన పరిమితి చాలా తక్కువ. అంటే సృష్టితో పోల్చుకుంటే, అసలు సృష్టి అంటే ఏంటి నేను మాట్లాడుతుంది మొత్తం విశ్వం. మొత్తం విశ్వంతో పోల్చుకుంటే, అంటే విశ్వం అంటే ఏంటి? గ్రహములు, గోళములు, నక్షత్రములు అన్నింటితో కలిపినటువంటి మన భూమి. ఇలా పోల్చుకుంటే అసలు భూమి అనేదే మనకు ఎంత ఉందో తెలీదు. మనం ఉంటుంది భూమి అనే ఒక్క గ్రహం మీద. ఆ భూమి అని మనం నివసిస్తున్న ప్రదేశము అసలు అది ఎంత ఉందో మనకు తెలీదు. దాంతో పోల్చుకుంటేనే మనం ఒక చిన్న ధూళి కణం, ఇసుక రేణువు ఉన్నా లేనట్టే. మనం ఉన్నామా లేవంటే మనం ఉన్నాం అనుకోవటమే తప్ప భూపరిమాణానికి దాని సైజుకి మనం ఉన్నట్టు కాదు. అసలు ధూళి కణం ఉంటే అంత, లేకపోతే అంత. అలా రోడ్డు మీద వాహనాలు వెళ్తుంటే బోళ్ళు ధూళి కణాలు లెగుస్తూ ఉంటాయి, పడతా ఉంటాయి. అది మనం ఏం పట్టించుకోం. అసలు రోడ్డు మీద మన కళ్ళల్లో కూడా బోళ్ళు దుమ్ము ధూళి పడతా ఉంటుంది వాహనాల మీద వెళ్తుంటే. అటువంటి చిన్న ధూళి కణం కింద కూడా మనం ఆ సైజుకు పనిచేయం. మన భావనకు మనం పనిచేయచ్చు. మన భావనకు అసలు మనమే మొత్తంగా సృష్టి గురించి పట్టించుకోకుండా కూడా జీవిస్తున్నాం మనం. అది వేరే విషయం. ఏంటి? భూమి సైజుకి. అసలు ఈ భూమి మొత్తం యూనివర్స్ లో, విశ్వంలో ఒక చిన్న ధూళి కణం. ఇది ఉన్నా లేకపోయినా ఒకటే. ఇది ఉందో లేదో కూడా అంత ఉంది విశ్వం. అందుకే దాన్ని అనంతం అని వదిలేశారు. అనంతం అని ఎందుకు వదిలేశారంటే మానవుడి యొక్క సైజుకి అసలు ఇవన్నీ అర్థమే కావట్లే, అంత విశ్వం ఉంది అక్కడ. ఇప్పుడు విశ్వం పెద్దదా, మానవుడు చిన్నోడా అంటే తెలీదు. మానవులుగా మన పరిమితి ఇది. విశ్వం అనంతం. దీని గురించి మాట్లాడుకునేవాళ్ళు మానవులే, చెప్పేవాళ్ళు మానవులే, వినేవాళ్ళు మానవులే, ఊహించుకునేవాళ్ళు మానవులే. ఇక కల్పనలన్నీ మానవుడివే. విశ్వంలో ఏ జీవరాశికి ఇటువంటి కల్పన లేదు, ఉండదు. దేని జీవితం అది హాయిగా జీవించుకుంటున్నాయి. ఇదంతా ఏంటన్న ఆలోచన లేదు అసలు. మానవుడే దీన్ని ఊహించుకుంటాడు, భావించుకుంటాడు. మతాలు అంటాడు, మార్గాలు అంటాడు, మహిమలు అంటాడు, మాయలు అంటాడు, రక్షణలు అంటాడు, కల్పనలు అంటాడు, యోగులు అంటాడు, మునులు అంటాడు, ఋషులు అంటాడు, మహాత్ములు అంటాడు, దేవుళ్ళు అంటాడు, దేవతలు అంటాడు. వీళ్ళందరూ ఎవరయ్యా మళ్ళీ అంటే వాళ్ళు కూడా మనుషులే అంటాడు. అందరికీ మనుషుల రూపాలే ఉంటాయి. అందరూ మనుషులే, స్త్రీ పురుషులే. అవే కాళ్ళు, అవే చేతులు, అందరికీ శరీర అవయవాలు అంతే, అన్నీ ఒకటే. రూపురేఖల్లో మార్పు ఉంటుంది. ఎవరి మతం వాళ్ళు ఆ రంగులు, ఆ వేషధారణలు, ఆచార సాంప్రదాయాలు పాటించటం. గెటప్పులు మారుస్తారు. మహాత్ములు, గురువులు వీళ్ళంతా గెటప్పులు మార్చుకుంటారు. సామాన్య మానవులందరూ ఒక రకంగా వస్త్రధారణతో ఉంటే వాళ్ళు వస్త్రధారణ, వేషభాషలు మార్చుకుంటారు. అంటే మేమేదో మీ అందరికంటే సపరేట్ అని చెప్పడానికి శరీరంలో ఏ మార్పులు లేక, శరీరం అందరికీ ఒకే రకంగా ఉండటం వలన అందరిలా బ్రతకకుండా సపరేట్ గెటప్లు వేసుకొని మేము మీకంటే భిన్నమైన వాళ్ళము, గురువులము, మహాత్ములము అని రంగులు మారుస్తారు. జుట్లు పెంచటమో, జుట్లు తీసేయటమో, అలా రకరకాలు చేస్తారు. అలాంటి సాంప్రదాయ పద్ధతులను ఏర్పరుచుకున్నటువంటి విధానములు మానవ జాతిలో అనేకం ఉన్నాయి. అవే మతములు, అవే దేవుళ్ళు, దేవతలు. ఇప్పుడు ప్రశ్న ఏంటి? మహిమలు, మాయలు, ఈ అష్టసిద్ధులు ఇవన్నీ ఉన్నాయా అంటే అసలు ఉండే ఛాన్సే లేదు. ఉన్నదంతా ఒకటే శక్తి. అనంత ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అది కూడా శక్తికి పేరు. శక్తి అన్న పేరే మళ్ళీ అదొక స్థితి.
ఇప్పుడు ఎనర్జీ శక్తి అని సైన్స్ అందనుకోండి, వాళ్ళు అక్కడ ఏదో ఉంది, ఆ ఏదో ఉన్నదానికి ఏదో పేరు పెట్టాలిగా, దానికి శక్తి అని పేరు పెట్టారు. శక్తి కనపడదు, శక్తి వినపడదు, శక్తి ఏ రకంగానూ గ్రహించలేము, ఉంది అంతే. అంటే ఏ రకముగాను గ్రహించడానికి వీలు లేకుండా ఉన్నది అన్న స్థితి పేరు శక్తి. ఆ స్థితి, ఆ శక్తి అనే స్థితి గ్రహించడానికి వీలుగా తయారైనప్పుడు దాని పేరు సృష్టి. మరి గ్రహించేది ఎవరో అంటే సృష్టిలోని సృష్టి, సృష్టిలోని సృష్టి. అందుకే సృష్టి విభిన్నముగా ఉన్నది, అంటే గ్రహించడానికి అనువుగా తయారైంది. చెట్లు, పొట్లు, చేమలు, మనుషులు, జంతువులు, ఇలా గ్రహించటానికి అనువుగా ఉన్నది సృష్టి. గ్రహించేది ఎవరంటే సృష్టి. సృష్టిలోనివే సృష్టిని గ్రహిస్తూ ఉంటాయి. గ్రహించడానికి వీలు లేకుండా ఉన్నది శక్తి. అయితే శక్తి అనేది ఒక స్థితి పేరు. శక్తి అనే చోట పదార్థమేం లేదు, ఒక స్థితి పేరు. పదార్థం అంటే సృష్టి. ముందు ఈ విషయం తెలుసుకోవాలి. మరి పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందండి? శక్తి నుంచే. అది శక్తి యొక్క లక్షణము. పదార్థ తత్వమును పొందటం అంటే తనను తాను వ్యక్తపరుచుకోవటము శక్తి యొక్క లక్షణం. మరి అప్పుడు శక్తి ఏకశక్తి అయినప్పుడు, ఒకే రకమైన శక్తి అయినప్పుడు ఒకే రకంగా వ్యక్తపరుచుకోవచ్చు కదండి. అనేకముగా ఎందుకండి వ్యక్తపరుచుకోవటం అంటే శక్తి యొక్క లక్షణములు, శక్తి యొక్క గుణములు, శక్తి యొక్క స్వభావములు, శక్తి యొక్క శక్తులు ఎన్నున్నాయి అంటే ఇదిగో సృష్టిలో ఎన్ని కనపడుతున్నాయో అన్ని ఉన్నాయి. ఎన్ని మనకి సృష్టిలో ఎన్ని రకములు కనపడుతున్నాయో, ఎన్ని వెరైటీలు కనపడుతున్నాయో, గ్రహములు, గోళములు, నక్షత్రములు, మనుషులు, చెట్లు, పుట్లు, జంతువులు, ఇలా అన్ని పోల్చుకుంటే ఎన్ని కనపడుతున్నాయో, విశ్వంలో ఎన్ని గ్రహించడానికి ఉన్నవి అని తెలుస్తున్నవో అవన్నీ శక్తి యొక్క లక్షణములు, గుణములు, స్వభావములు, శక్తి యొక్క శక్తులు. మనిషి ఒక్కడే ఉంటాడు. అర్థం చేసుకోవడానికి ఈ విషయం చాలాసార్లు చెప్పాను. మనిషి ఒక్కడే ఉంటాడు. మనిషి ఒక్కడే, మొత్తంగా మనిషి ఒక్కడే. ఇప్పుడైతే ఏంటి మనిషి ఎవరు? కాళ్ళున్నాయి, కాళ్ళకి వేళ్ళున్నాయి, వేళ్ళకి పైన గోళ్ళున్నాయి. ఆ కాళ్ళ కింద వాటిని పాదములు అంటారు, పైకి వస్తే చీలమండలు అంటారు, అక్కడి నుంచి పిక్కలు అంటారు, ఆ పైన మోకాళ్ళు అంటారు, ఆ పైన తోడలు అంటారు, ఆ పైన నడువు అంటారు. ఇలా మనిషి శరీరంలో అనేక భాగాల పేర్లు చెబుతున్నారు, కానీ అనేకం వేరువేరుగా ఉన్నాయా? అలా మనిషి శరీరం లోపలికి వెళ్తే ఇంకా మొత్తం అసలు మనిషి శరీరంలో లోపల బయట ఎన్ని అవయవములు ఉంటాయి, ఇటు పేర్లేంటి అని రాసుకుంటూ వెళ్తే ఆ పేర్లు 100 దాటి 1000కి వెళ్ళిపోవచ్చు. అసలు మనిషి శరీరములో కణజాలం ఎంత ఉంటుంది అంటే ట్రిలియన్ అని చెప్పారు. ట్రిలియన్ అంటే కోటాను కోట్లు, మిలియన్ అంటే ఒక 10 లక్షలు, అక్కడి నుంచి బిలియన్లు, ట్రిలియన్లు, ఇంకా అది ఆ లెక్క అనంతం అయిపోద్ది. కోటాను కోట్లు అని వదిలేస్తుంటాను. ఎక్కడండి కోటాను కోట్ల కణాలు ఎందుకుంటాయండి మనిషి శరీరంలో? మీరు మరీ చెబుతారు మొత్తం మాంసం ముద్ద. ఇది నాకు తెలియట్లేదా? ఇదంతా మాంసం. మాంసం పైన చర్మం ఫిక్స్డ్గా అలా తొడుగులో వేసేసి ఉంది. లోపల ఎముకలు ఉన్నాయి, ఆ ఎముకలకు మాంసం అద్దుకొని ఉంది. ఎముకలు ఉండబెట్టి మనం నిలబడుతున్నాం. చుట్టూ మెత్త లేదంతా మాంసం, మాంసం పైన చర్మం, లోపల రక్తం జరుగుతూ ఉంటుంది. ఆ రక్తం జరగడానికి నరాలనే పైపులు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, గుండె, లివరు, ఇలా కిడ్నీలు, ప్యాంక్రియాసు, ఊపిరితిత్తులు, మొత్తం మనం ఆహారం తిన్నటువంటి జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కన్ను, ముక్కు, చెవులు, ఇలా అవయవాలు ఉన్నాయండి. మెదడు, ఇదంతా ఉందండి. ఆ మెదడే శరీరాన్ని నడుపుతుంది. ఇలా చెబుతాం మనం. అంటే మనకు తెలిసింది అంతే. ఎందుకని అది ముద్దలా కనబడుతుంది కాదు. దాన్ని సరిగా పరిశీలిస్తే అంటే మానవ నేత్రానికి అంతే కనపడుతుంది, అలాగే కనపడుతుంది. కానీ దాని ఒరిజినాలిటీ ఏంటంటే మనిషి చూడలేనంత చిన్నగా ఉంది. మనిషి అతి చిన్నవాటిని చూడలేడు, అతి పెద్దవాటిని చూడలేడు. మనిషి చూడలేనంత చిన్నగా అంటే ఏంటి? సూక్ష్మాతి సూక్ష్మముగా ఉంది. ఎంత సూక్ష్మముగా ఉంది అంటే మనిషి చూడగలిగిన స్థాయికి, అతి చిన్న స్థాయిలో మనిషి చూడగలిగిన స్థాయికి దాన్ని తీసుకురావాలంటే, ఇప్పుడు మనలో రక్తం ఉంది. రక్తం ఏంటి? నీళ్లు అనుకుంటాం మనం. మన చేతితో ఎలా అన్నా కూడా మనకు నీళ్లే కనపడతాయి, అంతా పులుంపున్నట్టు అయిపోద్ది.
కానీ అదే రక్తాన్ని ఒక చిన్న బొట్టు ఒక గాజు పలక మీద వేసి ల్యాబొరేటరీలో దాన్ని అలా పూసి మైక్రోస్కోప్ కింద పెడితే అందులో కణజాలం కదులుతూ కనబడుతుంది. మొత్తం మనిషి శరీరం అంతా కణముల నిర్మాణము. ఆ కణము అనేది ఒక చిన్న ఇసుక రేణువు అనుకోండి, ఇసుక రేణువుల్లో చిన్న ఇసుక రేణువు, మనిషి చూడగలిగినంత చిన్న ఇసుక రేణువు అనుకుంటే ఆ సైజుకి కణజాలాన్ని తీసుకురావాలంటే 1,00,000 రెట్లు పెద్ద చేయాలి మైక్రోస్కోప్ కింద పెట్టి. అప్పుడు ఒక చిన్న కణం కదులుతున్నట్టు కనపడుతుంది. అంటే మనిషి చూడటానికి వీలైన దానికంటే కొన్ని 1,00,000 రెట్లు చిన్నగా ఉన్నటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు, కణాలు సృష్టి అంత ఉన్నాయి. మన శరీరంలో కూడా ఉన్నాయి, కానీ మనకు తెలియదు, అది అంత మాంసంగా కనబడుతుంది. మరి సృష్టిని ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు సృష్టిని తెలుసుకోవటం అంటే ఏంటి? మనిషి తన భావనలో తను ఎలా చూడగలడో, తను ఎంత వినగలడో, తను ఎంత వాసన చూడగలడో, తను ఎంత రుచులు తెలుసుకోగలడో, తను ఎంత గ్రహించగలడో, ఆ ఎంత అనే దానికి పరిధి ఉంది. ఆ పరిధి కంటే తక్కువ గ్రహించలేడు, ఆ పరిధి కంటే ఎక్కువ గ్రహించలేడు. కాబట్టి ఇప్పుడు మనిషి సృష్టి ఏంటి? అతని పరిధిలో. మిగిలిన సృష్టి అతనికి తెలియదు, ఉన్నా లేనట్టే తెలియదుగా. కాబట్టి అసలు మనిషి ఎప్పటికైనా సృష్టి వివరాలను తెలుసుకోగలడా? అసంభవం. ఎందుకంటే మనిషి పరిధి ఒక లిమిటెడ్నెస్ లో ఉంది. దానికంటే తక్కువ దాన్ని చూడలేడు, దానికంటే ఎక్కువ దాన్ని చూడలేడు. ప్రాబ్లం అక్కడ ఉంది. మనిషి పరిధి ఇంతే. కాబట్టి మనిషి చూస్తున్న లోకం ఏది ఉందో అది మానవ లోకము. మనిషికి కనబడుతుందంత మానవ లోకము. మనిషి ఊహించుకునేది కూడా మానవ లోకము. ఎందుకంటే మనిషి ఊహాశక్తికి కూడా పరిమితి ఉంటుంది. ఇప్పుడు మనిషికి పరిమితి ఉన్నప్పుడు ఊహాశక్తికి పరిమితి ఎందుకు ఉండదు? మనిషికి అన్నింటికి పరిమితులు ఉంటాయి. ఇలాంటి మనిషి లాంటి జీవులు ఎన్నో ఉన్నాయి, అసలు అంతు లేదు. మనిషి కంటే పెద్ద సైజులో ఎన్నో ఉండొచ్చు. అంటే మనిషి చూడగలిగిన, ఊహించగలిగిన దానికంటే పెద్ద సైజులో ఉండొచ్చు. మనిషి చూడగలిగిన, ఊహించగలిగిన దాన్ని, గ్రహించగలిగిన దానికంటే, ఊహించగలిగిన దానికంటే చిన్నవి ఉండొచ్చు. అలా ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే, ఋషులు, మునులు, యోగులు, ఓకే, వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళ పేర్లోనే వీళ్ళు అనేక గ్రంథాలు రచించారు, వీళ్ళు తపస్సులు చేశారు, అందులో డౌట్ ఏం లేదు. అయితే తపస్సులు చేశారు కదా, వీళ్ళందరూ సన్యాసులని అనుకునేవారు. కానే కాదు, ఒకప్పుడు జీవితమే అలా సాగింది, తపోమయ జీవితం. మనిషికి ఆదిలో పనేం లేదు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏం లేవు, కంపెనీలు పెట్టుకోలేదు, పెద్ద పెద్ద పట్టణాలు తయారవ్వలేదు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నిర్మించుకోలేదు. మనిషికి ఇన్ని అవసర వస్తువులు లేవు, ఇన్ని వస్తువులు కనుగొనలేదు. అసలు డబ్బు అనే మారక ద్రవ్యం మధ్యలో ఎక్కడో వచ్చింది. మనిషి ప్రకృతి సహజంగానే జీవించుకుంటూ వచ్చాడు. ప్రకృతి సహజంగా అంటే ఏమిటి అంటే, ఇప్పుడు సృష్టిలో, ప్రకృతిలో మనిషి కాక ఎన్ని రకాల జంతువులు మన చుట్టూ కనపడుతున్నాయో, పశుపక్షాదులు మన చుట్టూ కనపడుతున్నాయో, అవేవి కూడా మనిషిలో ఏమి తయారు చేసుకోవట్లేదు. ఆల్రెడీ తయారై ప్రకృతిలో ఉన్న వాటిని వినియోగించుకొని బ్రతుకుతున్నాయి. మనిషి ఒక్కడే తయారు చేసుకుంటున్నాడు కనుక దానికి ఒక మారకం ధనాన్ని పెట్టుకున్నాడు. తయారు చేసుకుంటున్న వాటి అన్నింటికి ధనాన్ని చెల్లించి కొనుక్కోవాలనేటువంటి రూల్ పెట్టుకున్నాడు. ఏ దేశానికి ఆ దేశం కరెన్సీ, సొంత పేపర్ ప్రింట్ చేసుకుంటుంది, ఇవి మా దేశపు డబ్బులు అని. ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఆ డబ్బుల్ని మారకం చేసుకొని మళ్ళీ ఆ దేశపు డబ్బులు కొనుక్కోవాలా, మన దేశపు డబ్బులు ఇచ్చి. ఆ దేశంలో మన దేశపు డబ్బులు చల్లవ, చిత్తుకైతాలు అక్కడ. అలాగే ఏ దేశానికి ఆ దేశం, పక్క దేశంకి వెళ్తే ఆ దేశపు డబ్బులు చిత్తుకైతేలే. అంటే వ్యావహారికత కోసం ఏ దేశానికి ఆ దేశంలో వీళ్ళు డబ్బులు కూడా ప్రింట్ చేసుకుంటున్నారు. అంటే డబ్బు మనిషి సృష్టి, వస్తువులు మనుషుల సృష్టి. మొత్తం ఇప్పుడు అన్ని మనుషులు సృష్టించిన వస్తువులతోనే మనుషులు బతుకుతున్నారు. తెల్లవారు లెగిస్తే మనం మెలకు వచ్చింది ఎక్కడొచ్చింది? మనం పడుకున్న చాప మీదో, మంచం మీదో, మనకున్న స్థాయిలో ఏదైతే అది, ఓ నెలకు మంచమో, చాపో, కనీసం నేల మీద చాప అన్నేసి పడుకుంటాడు ఎంత లేనివాడైనా. ఓ దుప్పటి కప్పుకుంటాడు. ఇప్పుడు ఇవన్నీ కొనుక్కోవాల్సిందే. చాప కొనుక్కోవాల్సిందే, మంచం కొనుక్కోవాల్సిందే, దుప్పటి కొనుక్కోవాల్సిందే, తుండు కొనుక్కోవాల్సిందే, బట్టలు కొనుక్కోవాల్సిందే, అన్ని కొనుక్కోవాల్సినవి. లేచాడు కాలకృత్యాలు తీర్చుకుంటానంటాడు, మలమూత్ర విసర్జనలు.
దానికే బాత్రూమ్ కట్టుకున్నాడు, దాంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత లేని వాళ్ళకైనా ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ అవన్నీ డబ్బులు చెల్లించాల్సిందే, కట్టించుకోవాల్సిందే, కొనుక్కోవాల్సిందే. అక్కడ ఉన్న వస్తువులన్నీ ప్రకృతి సహజాలుగా తయారీ, అన్ని తయారీనే. అలా మనిషి జీవితం మొత్తం రాత్రి నిద్రపోయే వరకు, ఉదయం లేచిన దగ్గర నుంచి మొత్తం మనిషి తయారు చేసుకున్న వస్తువులతో ముడిపడిపోయింది. ఆ వస్తువులన్నీ కొనుక్కోవాల్సినవి. నిత్య జీవితానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, బ్రతుకు తెరువుకి బ్రతకడానికి అవసరమైనటువంటి శక్తినిచ్చే ఆహార పదార్థాలు అన్నీ కొనుక్కోవాల్సిందే. అన్నీ అసలు ఒక ఆహార పదార్థాలే కాదు, ప్రతిదీ మనిషి జీవితంలో కొనుక్కోవాల్సిందే. మనిషికి ఉచితం ఏంటి అంటే ప్రకృతిలో ఉన్న పంచభూతాలు. గాలి ఉచితం, అది కూడా ఏ జబ్బు వచ్చి శ్వాసకోశ వ్యాధులు వస్తే మళ్ళీ అక్కడ కూడా ఆక్సిజన్ కొనుక్కోవాల్సిందే. స్వయంగా పీల్చే శక్తిని కోల్పోతే అప్పటి వరకు గాలి ఉచితం, సూర్యుడు ఉచితం, భూమి అంటే భూమి నడవటానికి ఉచితం. మళ్ళీ భూమి కూడా కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సిందే ఉండాలంటే, లేదా అద్దెకిల్లు తీసుకుండాల్సిందే. అప్పుడు భూమికి రెంట కట్టాలి. భూమిని కూడా రెంటెడ్గా తయారు చేసుకున్నాడు. నీళ్లు ఉచితం అంటే కాదు, తాగునీరంతా కూడా డబ్బు చెల్లించాల్సిందే. మున్సిపాలిటీ వాళ్ళకి మీటర్లు పెట్టి చెల్లిస్తావా, లేకపోతే నువ్వు కొనుక్కొని బాటిల్స్ కొనుక్కొని తాగుతావా? అనేక మంది మంచినీళ్ళ అమ్మకం వచ్చేసింది కాబట్టి నీళ్లు కూడా ఇప్పుడు డబ్బుకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి ఏం ఫ్రీ అంటే గాలి ఫ్రీ, ఆకాశం ఫ్రీ అంటే ఖాళీ ఫ్రీ, అందులో తిరగొచ్చు నువ్వు. ఆ ఖాళీ కూడా మళ్ళీ ఎవరిదో భూమి అయితే ఆ భూమిలో తిరగడానికి లేదు. భూమి ఎవరిదో భూమి మీద తిరగడానికి నీకు హక్కు లేదు ప్రస్తుతానికి. అది సూర్యుడు ఫ్రీ, గాలి సూర్యుడు ఫ్రీ అండి గట్టిగా చెబితే. భూమి మీద తిరుగుతాం కాబట్టి భూమి మీద ప్రజలకు సంబంధించి గవర్నమెంట్ భూమి అంతా ఫ్రీ. నా సొంత భూమి అన్నంటే ఆ ఖాళీలో కూడా తిరగకూడదు. ఎవరో ఇప్పుడు ఈ పొలం నాదాన్ని కొనుక్కున్నారు అనుకోండి, ఆ పొలంలో మనం తిరగకూడదు, ఊరుకోరు, ఒకటి ఎందుకు వచ్చామని. అలా దేశాలకు సిటిజన్షిప్ ఉంది. మన దేశ పౌరులే మన దేశంలో ఉండాలి, ఇతర దేశ పౌరులు మన దేశంలోకి రావాలంటే పర్మిషన్ ఉండాలి. లేకపోతే అక్రమ వలసదారులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇది మా దేశం అని ఎడబెట్టుకున్నాం, ఇది మా ఇల్లు అని. మన ఇంట్లోకి ఎవరిని వస్తే దొంగల కింద లెక్క. మన ఇంట్లో మన వాళ్ళే ఉండాలి, ఇంకొకళ్ళ ఇంట్లోకి మనం వెళ్తే దొంగ కింద లెక్క. వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళకూడదు, చట్టాలు ఒప్పుకోవు. అంటే ఇదంతా ఎందుకు చెబుతుందంటే మొత్తం మనిషి ఈ జంతువులు ఇది ఎలా అయితే ప్రకృతి ఆధారంగా బతుకుతున్నాయో ఆ వ్యవస్థను దాటేసి మానవ సమాజం నిర్మించుకొని అందులో అనేక రకమైన హక్కులను పెట్టుకొని ప్రతి దాన్ని డబ్బుతో ముడిపెట్టుకొని ఆ డబ్బుతో పెనవేసుకొని అనేక వస్తువులు తయారు చేసుకొని లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు డబ్బు 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 అది ఉండేలా తయారు చేసుకున్నాడు ఇప్పుడున్న ప్రస్తుత సమాజం అది. అందుకని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయక తప్పదు, మనిషికి అసలు ఖాళీ లేదు. రోజు కనీసం తక్కువలో తక్కువ 8 గంటలు పనిచేయాలి ఎటువంటి వారైనా. 8 గంటలు పని చేయటానికి, వెళ్ళటానికి, రావడానికి మళ్ళీ సమయం, పనిచేసినాక వచ్చిన డబ్బుతో తనకు కావలసినవన్నీ సమకూర్చుకొని మళ్ళీ వాటిని తిని తాగి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మళ్ళీ కొంత సమయం, అనుభవించడానికి మళ్ళీ డబ్బు సంపాదించేది అనుభవించడానికేగా, దానికి సమయం సరిపోయింది. ఇంకా మనిషి నిద్రపోవడానికి కూడా బొటాబొటీగా సమయం ఉంది. కొంతమందికి పూర్తి నిద్రకు కూడా సమయం సరిపోదు. బాగా ధనవంతులైతే కొంత సమయం మిగులుద్ది. ఏ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేదా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి పర్వాలేదులే అనుకున్న వాళ్ళకే కొద్దిగా సమయం మిగులుతుంది. వాళ్ళకు కూడా మిగలదు, ఏదో కొంచెం ఉన్నట్టు కనపడుతుంది అంతే. మరి పూర్వం ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు, గురువులు, ఇప్పుడు పదాలు కాదు ఇవి, పూర్వపు పదాలు. ఆ పదాలు వీళ్ళు వాడేసుకుంటున్నారు మనోళ్ళు ఇప్పుడు. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ప్రకృతి ఆధారంగా జీవించిన వాళ్ళు. ఇన్ని ఆధారతలు అసలు వస్తువుల మీద పెట్టుకోలేళ్ళు. మన శరీర సహజంగానే స్త్రీ పురుషులు విడివిడిగా పుడతారు. దానికేం స్త్రీని ఎవరు తయారు చేయక్కర్లా, పురుషుడిని ఎవరు తయారు చేయక్కర్లా. చక్కగా వివాహాలు చేసుకున్నారు. సహజంగా కాపురం చేసి సంసారం చేయడం అనేది ఆ శరీరంలోనే ఉంది. పిల్లలు పుట్టడం ఆ శరీరంలోనే ఉంది. చుట్టూ జంతువులు ఎలా పళ్ళు, ఫలములు, ఆహార పదార్థములు దొరికిన వాటితో బతుకుతున్నాయో అన్నింటికి దొరుకుతున్నాయి ఇక్కడ ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. అలా ఋషులు, మునులు, యోగులు కూడా దొరికిన వాటితో బతికారు.
దొరికిన వాటిదండి ఏది దొరికితే అది కావాలని కాదు, అవసరమైన వాటిని దొరికిన వాటిని తెచ్చుకున్నారు, లేదా తమ చుట్టూ కావలసిన వాటిని పరిమితంగా పండించుకున్నారు. ఆ పరిమితమైన వాటితో తృప్తి చెందారు. చక్కగా పొలాలు అడ్డు పెట్టుకుని మట్టి గోడలతో ఇళ్ళు నిర్మించుకున్నారు. ఆ పైన దొరికేటువంటి గడ్డి వేసుకున్నారు. ఎంత ప్రకృతిలోనే వాటినే బాగు చేసుకున్నారు. అలా ప్రకృతితో మమేకమైపోయి డబ్బుతో అవసరం లేకుండా అధికంగా ధన సంపాదనలో అవసరాలు లేనటువంటి ప్రపంచం అప్పుడు అసలు వస్తువులేం తయారవ్వలేదు, ఇంక తయారు చేసుకోలేదు. కరెంటు బిల్లులు కట్టక్కర్లేదు, వాటర్ బిల్లు కట్టక్కర్లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి ఇంటికి ఇంటి పన్ను కట్టక్కర్లేదు, ఇంటికి రెంటలు కట్టక్కర్లేదు. అలాంటివంటివి ఏమి లేవు. ప్రకృతి ఆధారిత జీవితం, పగల మీద బేస్ అయి జీవించారు. రాత్రిపూట కార్యకలాపాలు ఆపేసి నిద్రపోయారు. ఇప్పటికీ జంతువులు అలాగే చేస్తుంటాయి. వెలుగు మీద ఆధారపడిన జంతువులన్నీ రాత్రి నిద్రపోతాయి. ఇప్పుడు జంతువుల్లో కొన్ని చీకటి మీద ఆధారపడిన జంతువులు ఉంటాయి, అన్ని పగలాగిపోయి రాత్రి తిరుగుతాయి. అలా రకరకాల జంతువులు ఉన్నాయి. నిశాచరులు అంటారు. నిశి అంటే రాత్రి, రాత్రిపూట తిరిగే వాటిని నిశాచరులు అంటారు. మనుషులు కూడా తిరుగుతుంటే వీళ్ళేంటారు బాబు నిశాచరులాగా తిరుగుతున్నారంటారు. అక్కడి నుంచి వచ్చింది పిశాచి అనే పదం. నిశాచరులు అన్నప్పుడు అవి జీవులు, జంతువులు, రాత్రి ఆధారంగా బతికే జంతువులు కొన్ని ఉన్నాయి. చీకట్లో కనపడుతుంది, వాటికి పగలాగిపోతాయి. వాటి శరీర నిర్మాణం అలా ఉంది. అలా ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి తిరుగుతుంటారు మనోళ్ళు. ఎందుకని ఇప్పుడు రాత్రిపూట వెలుగు వచ్చేసింది, కరెంట్ వచ్చేసింది. వీళ్ళు ఎవర్రా బాబు ఇలా తిరుగుతున్నారు, నిశాచరులు అంటాం. అలాగే ఈ పిశాచులు, దయ్యాలు, భూతాలని కూడా రాత్రిపూట కల్పించుకున్నారు. ఎందుకని? చీకట్లో ఊహలు. చీకట్లో కనపడినప్పుడు ఏముంది, మన దొడ్లో ఉన్న మన పెరట్లో ఉన్న చెట్టు పగలు కనపడుతుంది స్పష్టంగా. అది ఊగినా, గాలి వచ్చి ఊగినా, అది ఎటు కదిలినా, ఏ సౌండ్ అయినా అన్ని తెలుస్తున్నాయి. ఓ పిల్లటి నుంచి వెళ్ళింది, ఓ కుక్కటి నుంచి వెళ్ళింది, ఓ ఎలుకిటి నుంచి వెళ్ళింది అని. రాత్రిపూట ఏంటి తెలీదు. గాలికి చెట్టు ఊగింది అనుకో ఎవరో కదిలినట్టు ఉంది, అక్కడ సౌండ్ అయింది అనుకో ఏదో అయిపోయిందని ఊహించుకొని దానికి మళ్ళీ పిశాచాలు. ఈ పిశాచి అనే పదం నిశాచ నుంచి వచ్చిన పదం. అంటే ఒక భయంతో కల్పించుకున్నాడు. మళ్ళీ ఆ పిశాచాలు, దయ్యాలు, భూతాలు ఎవరో ఉండవు, మనుషులే. జుట్టు విరబోసుకున్న స్త్రీలను ఊహిస్తారు. మరి పురుష దయ్యాలు ఎందుకు ఉండవో నాకు ఎప్పటికీ అర్థం కాదు. పురుష పిశాచాలు ఎందుకు ఉండవో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మీకు ఎప్పుడు దయ్యాలు, భూతాలు అనగానే చూడండి, జుట్టు విరబోసుకొని తెల్ల చీరలు కట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న తెలుపు రంగులో చూపిస్తారు. ఇదంతా మనిషికి చీకట్లో కనపడకపోవటం వలన మనిషి ఊహించుకున్న భయము. అంటే మనిషి మరణిస్తున్నాడు, మరణించక ముందు అంతకు ముందు ఉన్న మనిషి తెలుసు మనిషికి. మనుషులు బతుకున్నప్పుడు తెలుసుగా మన వాళ్ళందరూ. చనిపోయినప్పుడు కూడా చూస్తున్నాంగా, మనమే కాల్ చేయటం, పూర్తి చేయటం చేస్తున్నాంగా. అందుకని ఈ మనిషి ఏమైపోయాడబ్బా, శరీరం ఎక్కడే ఉంది, చనిపోవటం అంటే ఏంటి, అసలు ఏమైపోతారో తెలియక ఆ తెలియని దాన్ని అన్నింటినీ ఇంకా కల్పనలు కల్పించేశాడు. దానికి దయ్యాలని, భూతాలని, పిశాచాలని రకరకాలు ఏదో కల్పనాత్మక సాహిత్యం. పాపం ఏదో పిచ్చోళ్ళు రచిస్తూ ఉంటారు, పిచ్చోళ్ళు నమ్ముతూ ఉంటారు, పిచ్చోళ్ళు భ్రాంతి చెందుతూ ఉంటారు. ఈ భ్రాంతులన్నీ చూడండి మీకు రాత్రిపూట ఉంటాయి. ఎందుకని అంటే రాత్రిపూట కనపడదు. కనపడినప్పుడు ఏమవుద్ది, మన ఊహ ప్రొజెక్ట్ అవుద్ది దేని మీదైనా. ఒకటి కనపడతలేదు అనుకోండి, కానీ కనపడకపోయినా అక్కడ అయ్యే ఉన్నాయి, ఆకారాలు కదులుతూ ఉంటాయి, చెట్లు కదులుతూ ఉంటాయి, జంతువులు కదులుతూ ఉంటాయి. పగలు ఎలా కదిలి అన్ని అలా కదులుతాయి. ఒకవేళ రాత్రిపూట ఎగాలు వేస్తే కదలవా, రాత్రిపూట జంతువులు అటు ఇటు తిరగవా. దానికి భావనలో అల్లుకున్నాడు భయం చేత. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈ భావనలు ఎలా అల్లుకున్నాడు దెయ్యాలు, భూతాలు అని. ఎందుకని చనిపోయిన మనుషుల నుంచి పుట్టించుకున్నాడు దెయ్యాలని, భూతాలని, పిశాచుల్ని. ఇవన్నీ నిశాచి నుంచి వచ్చినాయి. నిశిరాత్రి అంటారు, అర్ధరాత్రి, అమావాస్య, అర్ధరాత్రి. ఏముందని ఏమి లేదు. ఏముంటది అమావాస్య, అర్ధరాత్రి అంటే ఏంటంటే పౌర్ణమికి వెలుగు ఉంటుంది, అమావాస్యకి అది ఉన్న వెలుగు కూడా పోయింది, కటికి చీకటి అయిపోయింది. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. పట్ట పగలు అక్కడ ఏముందో రాత్రి కూడా అదే ఉంది. ఇంకేం మారిపోద్ది. ఇప్పుడు పగలో మన ఇల్లు ఉందండి ఒక ప్రదేశంలో, రాత్రి అయితే ఆ ఇల్లు మారిపోద్ది ఏంటి, పక్కింటి వాళ్ళకి మన ఇల్లు ఇంకోలా కనపడుతుందా, లేకపోతే పక్కింటి వాళ్ళ ఇల్లు మనకు ఇంకోలా కనపడుతుందా? నీ భయానికి అది రకరకాలుగా కనపడుతుంది చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ. దీని మీద కల్పనాత్మక సాహిత్యం తయారైపోయింది.
మనిషి ఊహలోంచి, భయంలోంచి. ఇప్పుడు నిజంగా ఏ దొంగలో వచ్చారు? దొంగలు ఎప్పుడు వస్తారు? రాత్రిపూట వస్తారు. ఎలా వస్తారు? నల్లటి డ్రెస్సులు వేసుకొని వస్తారు. ఎందుకని? తెలియకూడదు, దొరికిపోకూడదని, చీకట్లో కలిసిపోవాలని. అది సహజం కదా. అక్కడ ఇప్పుడు ఆ దొంగను చూసుకోవద్దు, ఏమో పోతాం అనుకొని ఏదో వెళ్ళిపోయింది ఇటు నుంచి అని నువ్వు అనుకొని ఉండొచ్చు, అటు భయపడి పారిపోయి ఉండొచ్చు. ఇలాంటి ఎన్ని జరిగినాయో మానవ జీవన గమనంలో ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా మనకు ఈ భయాలు. వాటి మీద సరదాగా సినిమాలు తీస్తారు. ఇంక ఈ సాహిత్యం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పుస్తకాలు రాయటం, సినిమాలు తీయటం, అదొక అలవాటైపోయిన విషయంగా అయిపోయింది మనుషుల్లో. కానీ నిజంగా అవి ఏమి లేవు. అసలు అలా కుదరదు. ఆ ఛాన్స్ లేదు, అసలు ఛాన్సే లేదు. ఎందుకు ఛాన్స్ లేదంటే శరీరం వదిలిపెట్టినటువంటి మనిషి అనంత ఆత్మతత్వ ఎరుకను తెలుసుకోకుండా, అంటే నేను శక్తిని అనేటువంటి భావాన్ని తెలుసుకోకుండా, అనుభూతి చెందకుండా, నేను ఆత్మశక్తిని అనేటువంటి విషయాన్ని అనుభూతి చెందకుండా ఒకవేళ మరణిస్తే మనసు ఉంటుంది, మనిషి మనసు ఉంటుంది. మరణించేది ఏంటంటే శరీరము. ఆ శరీరం ఏంటి అంటే శరీరములో భూమి అంటే ఘనభాగము, ఘనత్వము, ద్రవము, ఈ రెండూ కలిసింది నశించిపోద్ది. మరి ఇంకేమున్నాయండి? పంచభూతాల్లో ఇంకో 3 ఉన్నాయి. భూమి, నీరు. ఈ భూమి నీరు స్పష్టంగా మనకు తెలుస్తాయి. ఆ భూమి నీరు గాక తేజస్సు, వెలుగు అంటే వేడి ఉంది, ఉష్ణోగ్రత, కాక వాయువు ఉంది, కదలిక, కాక ఆకాశం ఉంది. ఇవి ఉండటానికి అవకాశాన్ని కల్పించింది. అది మనిషిలో ఉన్న కణకణములోనూ ప్రతి కణములోనూ 5 కలిస్తే కణం తయారవుతుంది. అటువంటి కణాలు కోటాను కోట్లు కలిస్తే మానవ శరీరం తయారవుతుంది, అవయవాలతో సహా. అందుకని మనిషి చనిపోయినప్పుడు మనసు అంటే సూక్ష్మ శరీరము. బతికున్నప్పుడు మనకు కూడా మనసు ఉంది. మనసు లేకుండా అసలు శరీరాన్ని కదపలేక. మనసు అంటే ఆలోచన, నేననే భావం పుట్టడం, ఆ భావంలో మనకు ఆలోచనలు పుట్టడం, ఆ ఆలోచన ప్రకారం శరీరాన్ని కదుపుతాం. తినాలనిపిస్తే తినడానికి వెళ్తాం, చూడాలనిపిస్తే చూస్తానికి వెళ్తాం, చేయాలనిపిస్తే చేయడానికి వెళ్తాం. అనిపించకుండా ఏమీ చేయలేం. అది నేను చెప్పే ఉద్దేశం. నేనని అనిపించకపోతే అసలు నేనన్న భావన కూడా రాదు. గాఢ నిద్రలో భావన లేదు. అందుకని మనకు నేనని అనిపించి అన్నీ అనిపిస్తుంటే అప్పుడు శరీరాన్ని కదుపుతాం. ఆ విధంగా అంటే అనిపించే మనసు ఉంది అక్కడ. అదే సూక్ష్మ శరీరము. ఎందుకు సూక్ష్మ శరీరము? మనసు నీకు కనపడుతుందా? కనపట్టలేదు. ఇప్పుడు కూడా కనపట్ల, ఆలోచనలు కనపట్ల. స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, మనిషి యొక్క కణజాలము ఎలా ఉంది, ఎంత చిన్నది అంటే మనిషికి అది కనపడకుండా మనిషి మొత్తం మాంసం, మొత్తం రక్తం ఇలా అనుకుంటున్నాడు, మొత్తం ఎముకలు ఇలా అనుకుంటున్నాడు తన శరీరాన్ని. తన శరీరాన్నే మనిషి తప్పుగా భావించుకుంటున్నాడు కణజాలం తెలియక. కణజాలం ఎంత చిన్నది. మనిషికి ఇప్పుడు స్త్రీ పురుషులు కలిసినప్పుడు వీర్యం ఉత్పత్తి అవుద్ది. అది కూడా ఏదో ద్రవ పదార్థం అనుకుంటున్నాడు అంతే. దాని నిండా కణజాలమే ఉంది. అదే మనిషిగా మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఒక్క కణం వెళ్తే మనిషిగా జన్మ తీసుకుంటుంది మాతృగర్భంలోకి. కానీ అవన్నీ మనిషి ఏమనుకుంటున్నాడు? ఏమి లేదు. వీర్యం కూడా ఒక ద్రవ పదార్థం, రక్తం ఒక ద్రవ పదార్థం, మిగిలిందంతా మాంసం, ఎముకలు, ఇవన్నీ ఇలా భావించుకుంటున్నాడు. ఎందుకని? తెలియకపోవటం వలన కణజాలాన్ని తెలుసుకునే అంత శక్తి లేదు, చూడలేడు. అది ప్రాబ్లం. మనిషి శరీర నిర్మాణమే అలా ఉంది. చూడాలంటే కణజాలం 1,00,000 రెట్లో 2,00,000 రెట్లో దాన్ని పెంచితే మైక్రోస్కోప్ కింద పెట్టి అది ఒక చిన్న ఇసుక రేణువుల చిన్న కణంలో కంటికి కనపడుతుంది అంతే. అంత అంటే మనిషి కంటే మనిషి చూడదగిన, తెలుసుకోదగిన, గ్రహించదగిన దానికంటే 1,00,000 కోట్ల రెట్లు చిన్నవి ఉన్నాయి, 1,00,000 కోట్ల రెట్లు పెద్దవి ఉన్నాయి. రెండు చేయలేడు, రెండు తెలుసుకోలేడు. మనిషికి అతి పెద్దవి తెలుసుకునే దానికి ఒక పరిధి ఉంది, ఆ పరిధి దాటి తెలుసుకోలేడు. చిన్నవి తెలుసుకోవడానికి ఒక పరిధి ఉంది, ఆ పరిధి దాటి చిన్నవి మనిషి తెలుసుకోలేడు. తెలుసుకోలేనివన్నీ మనిషికి లేనట్టే. కాబట్టి మనిషి తన సూక్ష్మ శరీరాన్ని శరీరంతో ఉండగా మనసు, ఆలోచనలు ఉన్నవి అని భావించుకోగలడు తప్ప, ఎందుకని పుడుతున్నాయి, నాకు తెలుస్తున్నాయి, నా అనుభవాలు నాకు తెలుస్తున్నాయి, నా ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి, దానివల్ల శరీరం నడుస్తుందని తెలుస్తుంది. కానీ సూక్ష్మ శరీరం ఎలా ఉందో తెలీదు. దాని పేరే సూక్ష్మం. ఇప్పుడు ఈ కణజాలం 1,00,000 రెట్లో 2,00,000 రెట్లో చిన్నగా ఉంది మనిషి చూడదగిన దానికంటే. అంటే
మనిషి సూక్ష్మ శరీరము కోటాను కోట్ల రెట్లు చిన్నదిగా సూక్ష్మంగా ఉంది. ఇంకా అస్సలు చూడలేడు ఎప్పటికి. ఎందుకంటే అది శక్తి. ఎంత సూక్ష్మంగా ఉంది శక్తి అని ఒకవేళ మీకు చెప్పాలంటే ఆకాశము వలె ఉంది. అక్కడ ఉంది, ఉండటం ఉంది, దాని పేరు ఆకాశం. మనం దాన్ని ఖాళీ అనుకొని వెళ్ళిపోతున్నాం. ఎందుకో తెలుసా? చూడలేంగా, చూడలేం. మనం ఎవరు చూడలేరు, మనిషి చూడలేరు, కానీ శక్తి ఉంది అక్కడ. అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే సూక్ష్మ శరీరంగా పనిచేస్తుంది మనిషిలో. దాన్ని ఆకాశం అన్నారు అంతే. ఎందుకనంటే నువ్వు చూడలేవు కాబట్టి. కోటాను కోట్ల రెట్లు సూక్ష్మంగా ఉంది, నువ్వు చూడలేవు. నువ్వు లక్షల రెట్లు సూక్ష్మంగా ఉంది, చూడలేకపోతున్నావుగా. అందుకని మానవ లోక పరిధి మానవ శరీరం. అలాగే ఏ జంతువుకైనా ఏ జీవికైనా దాని శరీర పరిధి, దాని ఇంద్రియ నిర్మాణం, దాని లోకము. లోకా సమస్త సుఖినో భవంతు అంటే కోటాను కోట్ల లోకాలు ఏవో ఉన్నవని కాదు అసలు. ఇన్ని జీవులకి దేని శరీర భావనతో దానికి ఆ లోకమే కనబడుతుంది. తర్వాత మనిషికి కనపడిన లోకం దోమకు కనపడదు, దోమకు ఇంకోలా కనపడుద్ది ఇదే లోకం. విశ్వం అంతా ఒకటే, గ్రహాలు గోళాలు నక్షత్రాలు అంత మొత్తం ఉన్నది ఒకటే ఏక విశ్వము. ఆ ఏక విశ్వంలో అనేక గ్రహాలు గోళాలంటే ఏముంది? ఇప్పుడు 900 కోట్ల మంది మనుషులు ఉన్నారన్నాం. జంతువులు ఇవన్నీ వెరైటీలు 84 లక్షల రకాలు ఉన్నాయని మామూలుగా ఆధ్యాత్మికతలో చెప్పారు. దాని బేస్ ఏంటి అనేది మనం చెప్పలేం, గ్రంథాల్లో ఉందంటే. 84 లక్షల ఇంట్లో 900 కోట్లు వేసుకుంటే అంటే ఒక్కొక్క రకంలో 900 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఊరికనే రౌండ్ చేయడానికి. 1000 కోట్లు ఇంటూ 84 లక్షల రకాలు వేసుకుంటే అసలు ఇవన్నీ ఉన్నాయో లెక్క వేయటం కష్టం. అంతకంటే 1000 కోట్ల రెట్లు ఎక్కువ గ్రహాలు గోళాలు నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. ఇంకేం చేయగలం? అసలు ఎలా లెక్కించగలం? అందుకే అనంతమని వదిలేశారు. మానవ పరిధి సరిపోదు. అలాంటి పోనీ ఎవరి పరిధి సరిపోద్ది అంటే మనకేం తెలుసు, మనం మానవులం కదా. ఇలా ఇప్పుడు మనిషి ఎలా అయితే నిసి అంటే రాత్రిలో కనపడనప్పుడు, నేను వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నా, ఋషులు మునులు యోగుల కాలం వెళ్ళిపోయిన మానవ జాతి వచ్చిన కానీ ప్రకృతి ఆధారిత జీవితంలో రాత్రి ఆగిపోయి పగలు పని చేసుకోవటం బతకటం నేర్చుకున్నారు. అప్పుడు పెద్ద సమయం లేదు, సమయం అంత ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, లగ్జరీస్ లేవు, అవసరాలు చాలా తక్కువ, ఏదో తినటానికి మాత్రమే. అప్పుడు మిగిలిన సమయాంతా తమ మీద తామే ప్రయోగించుకొని చూసుకున్నారు. అసలు నా జీవితం ఏంటి, నా జన్మ ఏంటి, నేనెవరు, ఈ సృష్టి ఏంటి, సృష్టికి నాకు సంబంధం ఏంటి, అసలు మన చుట్టూ ఉన్నటువంటి సూర్యుడు ఏంటి, గాలి ఏంటి, ఈ భూమి ఏంటి, ఈ ఆకాశం ఏంటి, ఇవన్నీ వాళ్లే పేర్లు పెట్టింది. స్టార్టింగ్ లో వాళ్ళు పెట్టిన పేర్లని మనం కంటిన్యూ చేసుకుంటున్నాం. పంచభూతాలని, ఇక్కడ ఉన్న జీవులకి అన్నింటికి పేర్లు, చెట్లన్నింటికి పేర్లు, మనుషులకు పేర్లు, అన్నింటికి పేర్లు వ్యవస్థ తయారు చేసింది వాళ్లే వ్యావహారిక సత్యత కోసం. అయితే వాళ్ళకి అధిక సమయం ఉంది. అలానే వాళ్ళే స్త్రీ పురుషులు కలవలేదని ఎందుకు కలవలేదు? చక్కగా స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కానీ ధార్మిక జీవనాన్ని జీవించాలని నిర్ణయం తీసుకొని ధర్మాలు రూల్స్ పెట్టుకున్నారు వాళ్ళే ఋషులు మునులు యోగులు. ఋషి అంటే రుజు ప్రవర్తన గలవాడు, రుజు అంటే సత్యము, సత్యముగా జీవించిన వాడు ఋషి. అలా మునులు, అలా పేర్లన్నీ ఒకదానికి సంబంధించినవే. అంటే మౌన జీవితం గడుపుతూ తనను తాను అన్వేషించుకునేవాడు ముని. మహర్షి అంటే ఋషులలోనే హైయెస్ట్ క్యాడర్, మహాఋషి అంటే కొంచెం ఉన్నతంగా, ఇంకా ఉన్నతంగా తత్వాన్ని ఆవిష్కరించుకొని సత్యాన్ని ఆవిష్కరించుకున్నవాడు మహర్షి, మహాత్ముడు. ఆత్మ అన్నాం కదా, ఆ మహా అనంతాత్మను అనుభవం చెందినవాడు మహాత్ముడు. అలా వీళ్ళు ఎవరికైనా తిరిగి దాన్ని చెబుతున్నప్పుడు వాళ్ళని గురువు అన్నారు, వెంటనే వాళ్ళని శిష్యుడు అన్నారు. ఇవన్నీ వెనకాళ్ళు పెట్టుకొచ్చిన పేర్లు. తర్వాత ఇవన్నీ ఊరుకునే మనం వ్యావహారికంగా అదే పేర్ల వ్యవస్థతో వచ్చాం. అటు వాళ్ళందరూ అన్వేషించి చెప్పింది ఆత్మజ్ఞానము. ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తిని తమలో తాము ఆవిష్కరించుకున్నారు ఋషులు మునులు యోగులు తపస్సంపన్నులు గురువులు. అంటే పూర్వకాలంలో ప్రకృతి ఆధారంగా జీవించిన కాలంలో అందరూ కూడా తమను తాము అన్వేషించుకోవడానికి అధిక సమయాన్ని కలిగి ఉన్నారు. అందుకని చేయగలిగారు. ఎందుకని అంటే అసలు ఇంత విందులు వినోదాలు, ఇన్ని రకాల వంటకాలు, ఇన్ని గృహాలు, ఇన్ని నిర్మాణాలు, ఇన్ని లగ్జరీస్ ఇవేమి లేవు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు అసలు లేవు, చేయాల్సిన అవసరతే లేదు. ప్రకృతి ఆధారిత జీవితము.
కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి తమకు అవసరమైన వాటిని కావాలంటే తమ చుట్టూ పండించుకున్నారు. అంతే తప్ప ఇంకా అప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూములు కొనుక్కోవటాలు ఇవి రాలేదు. ఆ వృక్షాలు ఉన్న ప్రదేశాల్లోనే కొంత చదువులు చేసుకొని కొన్ని వృక్షాలను అటు ఇటు తీసేసి చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకొని మళ్ళీ ఆ వృక్షాల మధ్యలోనే కొంచెం మనుషులందరూ కలిపి గ్రూపులుగా కొన్ని చోట్ల ఉండి జీవించారు. ఆదిమ మానవుడు అంటే ఆదిమ అంటే మొదలుందని కాదు, మొదలు లేదు చివరు లేదు, ఎప్పుడు సృష్టి ఇలాగే ఉంటుంది. ఆదిమ అన్నప్పుడు మన ముందు తరాల మానవులు ఇప్పటి వరకు వచ్చిన నాగరికత వరకు చూసుకుంటే ఇన్ని అవసర వస్తువులు పెంచుకోలేదు, మొత్తం డబ్బుమయం చేసుకోలేదు. మనం జీవితం మొత్తం డబ్బుమయం చేసేసుకున్నాం. ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడి నుంచి 2.5 ఏళ్ళు వస్తే చదువుకు వెళ్ళిపోవాలి. వాళ్ళు 25 ఏళ్ళ దాకా చదివేసేయాలి, 25 ఏళ్ళకి ఎమ్మటే ఉద్యోగం వచ్చేయాలి వాళ్ళకి, అంటే ధన సంపాదన వచ్చేయాలి. ధన సంపాదన రాగానే పెళ్లి చేసేయాలి, పెళ్లి చేసేయగానే కాపురం మొదలెట్టేస్తారు. కామన్ అది. ఇంక పిల్లలు పుడతారు, మళ్ళీ ఏమైనా పోషించుకోవడానికి మళ్ళీ సంపాదించాలి ఇంకెక్కువ. అలా ఇంక సచ్చే వరకు ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వీళ్ళందరికీ వివాహాలు చేసి ఆ సంపాదించి చచ్చిపోతాడు. అయిపోయింది. ఇప్పుడు తెలుసుకోవటానికి కూడా ఏం లేదు. అది వరకు అలా లేదు. మానవ జీవితం ఉంది, స్త్రీ పురుషులు ఉన్నారు, వివాహం ఉంది, పిల్లల్ని కంటం ఉంది, వాళ్ళని పెంచటం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు అవసరం లేదు. ప్రకృతి పరంగా దొరికిన వాటితో జీవిస్తున్నారు. ఎందుకని ఇప్పుడు మనం పండించుకున్నా మనం తయారు చేసుకున్న అన్ని ప్రకృతిలోవే, కాకపోతే ధన వ్యవస్థ చేసి అమ్ముకుంటున్నాం. అప్పుడు వాళ్ళే దొరికిన వాటితో హాయిగా బతికారు. ఇంకా కావాలనుకున్నవి దగ్గర తమ చుట్టూ వాళ్ళే పండించుకొని హాయిగా బతికేశారు అంతే ఊరికనే. సమయం ఎంత మిగులుతుందో ఒకసారి చూడండి. వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేవు, డబ్బు అవసరత లేదు అంటే మిగిలిన అన్ని తీర్చుకున్నారు. స్త్రీ పురుషులు శారీరక సుఖం శరీరంలోనే ఉందిగా, మలమూత్ర విసర్జనలు శరీరమేగా ఏముంది. అందుకని నదీ తీర ప్రాంతాలలో నివసించారు నీళ్లు ఫ్రీగా దొరకటం కోసం, అన్నింటికి స్నానపానాదులు అన్నింటికి. తర్వాత ఇంకెంత డెవలప్మెంట్. కరెంట్ లేదని చెప్పి ఇంకా పగల జీవితం, పగల మీద ఆధారపడి జీవించారు. మీరు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఈ రోజు పరిస్థితిని అర్థం చేసుకొని ఈ రోజు మనం మధ్యలో ఉన్నాం. అంటే కాల్పనిక సాహిత్యాల మధ్యలో ఇరుక్కుపోయాం. కాల్పనికత, సృజనాత్మకత, మతాలు, మార్గాలు, దేవుళ్ళు, గురువులు, అనేక రకాల విధానాలు, ప్రచారాలు వచ్చేసి ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, నమ్ము 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 అని ఓదరగొడుతున్నటువంటి ప్రపంచంలో ఒక ఇంట్లో పుట్టేశాం. ఆల్రెడీ ఓదరగొడుతుందని మనోళ్ళు కూడా నమ్మేసి మనదే మతం అయితే ఆ గ్రంథాలు పెట్టుకుని ఆ దేవుళ్ళని పెట్టేసుకొని పూజలు మొదలెట్టేశారు. మనోళ్ళు ప్రార్థనలు మొదలెట్టేశారు. వాళ్ళకు పుట్టాం. పుట్టగానే వాళ్ళకి మనకి ఎక్కిచ్చారు, ఎన్ని ప్రార్థనా ఫలితంగా నువ్వు పుట్టావో, మన దేవుడు ఇదిగో, మన మతం, మన దేవుడు, మన పద్ధతి, మన విధానం ఆల్రెడీ ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది మన పరిస్థితి. కాబట్టి మనం ఇప్పుడు నమ్ముతున్నది ఏది కూడా మనం తెలుసుకొని నమ్ముతుంది కానే కాదు, అసలు ఇంజెక్ట్ చేయబడింది. అసలు మనం అది అనుభవంతో గ్రహించింది కాదు, జ్ఞానంతో గ్రహించింది కాదు, మనం ఉందా లేదా నిర్ధారించుకున్నది కానే కాదు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా. ఎందుకని మనిషి పుట్టకముందే వాళ్ళ ఇంట్లో మతం రెడీగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళని కమ్మేసి వాళ్ళ అమ్మ నాన్నలను ఆవరించేసి ఉంది, ఆ ఇంటి మొత్తాన్ని ఆవరించేసి ఉంది ఒక మతం. ఇంక చూసుకోండి. ఇప్పుడు ఈ దెయ్యాలు పెట్టినాయి అని చెప్పి పిచ్చి పిచ్చి ఆశలు చేస్తూ జుట్లు ఎరబోసుకొని గంతులు వేసి అయ్యేసి చేస్తూ ఉంటారు. కానీ చిత్రం ఏంటంటే ఈ దెయ్యాలు పట్టడంలో ఎక్కువ ఆడదెయ్యాలే పడతాయి. ఏంటో మరి ఆడవాళ్ళకి ఎక్కువ పడతాయి. చాలా అసలు సినిమాల్లో కూడా ఆడదెయ్యాలని చూపిస్తారు, చాలా తక్కువ మగ దెయ్యాలు. అదేంటో మరి ఆడవాళ్ళు అంటే అంత చులకనా, లేకపోతే ఆడవాళ్ళు అంటే ఆ చుట్టూ విరబోసుకొని తిరుగుతున్న వాళ్ళని చూసి రాత్రిపూట పాపం కాలకృత్యాలకి సహజంగా ఏంటంటే ఎక్కువ సిగ్గుపడతా ఉంటాం కదా. కాలకృత్యాలకి రాత్రిపూట ఎవరో ఒకళ్ళు బయటకు వస్తారు. అంత రాత్రి ఇప్పుడు 12 గంటలు రాత్రి అంటే ఏంటి, కనీసం 10 గంటలు 9 గంటలు గాఢరాత్రి చీకటిగా ఉంటుంది. ఎవరొకళ్ళు కాలకృత్యాలకు బయటకు రాకుండా ఉంటారా, భయపడి చచ్చి ఉంటారు. అప్పుడు చీకట్లో వాళ్ళని చూసి వాళ్ళని చేయాలనుకొని ఉంటారు అసలు. ఎందుకని ఇప్పట్లాగా అటాచ్డ్ బాత్రూమ్ లేవుగా, అందరూ బయటకు రావాలి. 1, 2 రాకుండా ఎలా ఉంటాయి అసలు మనిషికి అంత సుదీర్ఘ జీవితంలో. కాబట్టి రాత్రిపూట కూడా మనుషులు బయటకు వచ్చి ఉంటారు, చప్పులు చేసి ఉంటారు, కదిలి ఉంటారు, మాట్లాడుకొని ఉంటారు. నిద్రల పట్టక ఎవరో ఎక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకోండి, ఏ దెయ్యాల కబుర్లు చెప్పుకుని అనుకొని ఉంటారు. చీకటి కదా, నిశాచరులు మనుషులు తిరుగుతున్నా, జంతువులు తిరుగుతున్నా అవన్నీ ఊహించుకొని కల్పించుకొని ఆ కాల్పనికతలో వాటికి నల్లరంగే అద్దారు. అంటే తెలియనితనం,
ఆ తెలియని దానమే దయ్యాలు, భూతాలు, పిశాచాలు, అక్కడి నుంచి కాల్పనిక సాహిత్యం. అవన్నీ నమ్మేసి బాబోయ్ నాకేదో అయిపోయింది, నాకేదో పట్టేసింది అనుకొని పిచ్చ గంతులేసే మానసిక దౌర్బల్యం. ఇప్పుడు మానసిక డాక్టర్ల దగ్గరికి వెళ్తే విషయాలన్నీ చెబుతారు, ఏమీ లేదు, అదంతా మానసిక బలహీనత అని. ఇదంతా ఎందుకు చెబుతున్నావయ్యా, మేము అడిగింది మహిమలో మాయలు అద్భుతాలు కాదా అంటే, తొందరపడతారు ఎందుకు, ఉండండి. ఇప్పుడు ఆ దెయ్యాలు పెట్టిన వదిలించొద్దు, అక్కడ వచ్చిన మహిమలో మాయలు అద్భుతాలు. మరి ఇప్పుడు వీడికి ఏదో ఇది కాల్పనికంగా అజ్ఞానంతో ఊహలో ఒకటి ఊహించుకు పట్టించుకుంటున్నాడుగా, దానికి వ్యతిరేకంగా ఇంకోటి సృష్టించొద్దు. అప్పుడు ఆ దయ్యాన్ని పోగొట్టే దేవుణ్ణి సృష్టించుకోవాలి. ఎందుకని రక్షణ కావాలి, భయానికి ధైర్యం కావాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా మహిమలో మాయలు అద్భుతాలు దేవుళ్ళు దేవతలు చేసేస్తారు, రక్షించేస్తారు, కాపాడేస్తారు. అంటే ప్రతి దాంట్లో ప్రకృతి వికృతి ఉంటుంది మనిషి ఆలోచనలో. ఇదంతా ఊహ, మనకు కూడా ఊహ ఉంటుందిగా, ఇప్పుడు కూడా ఉందిగా ఊహ. మనిషి ఏం మారలేదు, వస్తువులు మారినాయి. మనిషి శరీరం మారలేదు, భావం మారలేదు, మనిషి మెదడు మారలేదు, మనిషి పనితీరు మారలేదు, శరీర పనితీరు మారలేదు, మనిషి జనన మరణాలు మారలేదు, మధ్యలో జీవితపు తీరుతెన్నులు శరీరమే మారలేదు, ఊహలు మారలేదు, భావాలు మారలేదు, భావోద్వేగాలు మారలేదు. వస్తువులు, విషయాలు, ప్రదేశాలు మార్చుకున్నాడు అంతే. డెవలప్మెంట్ అంటే నాగరికత అన్నది మొత్తం వస్తువులే, అంతే, ఏం లేదు. వస్తువులు, విషయాలు, అందులో విధానం ఏం మారలేదు, అయ్యే ఊహలు ఉంటాయి. ఇప్పటికి తగ్గట్టు ఊహించుకుంటాడు. అక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు, కల్పనలు, మళ్ళీ వాటి మీద సాహిత్యాలు. ఈ అద్భుతాలు, మహిమలు, మాయలు అన్నప్పుడు మళ్ళీ ఎవరు చేయాలి వీటిని అంటే మహాత్ములు, గురువులు. ఎందుకని వీళ్ళని ఆల్రెడీ యోగులు, మునులు, ఋషులు, మహాత్ములు, గురువులు అని పేర్లు పెట్టాంగా. ఆ తర్వాత దేవుళ్ళు, దేవతలు, వీళ్ళే చేయగలరు. ఈ సంబంధం ఉండాలి మరి, ఎందుకంటే వాళ్ళు తపమయ జీవితాలు గడుపుతున్న మంచివాళ్ళు కదా. అందుకని ఈ దయ్యాలు, భూతాలు, పిశాచాలు, ఈ బ్యాచ్ అంతా ఎవరు చెడ్డవాళ్ళు. ఇదంతా ఊరిని చీకట్లో కనపడకపోవడం వలన వచ్చిన భ్రాంతి జనక మనసు. అది సేమ్ అదే భ్రాంతి జనక మనసుకి ఆపోజిట్ లో క్రియేట్ చేసుకున్నాడు. రక్షణ ఒకటి కావాలి, ఊహించుకున్నాడు, కల్పించుకున్నాడు, భావించుకున్నాడు. అలా ఊహగా కల్పనగా భావించుకున్నదే అందంత మళ్ళీ అనంత సాహిత్యం అయిపోయింది. ఆ ఊహా సాహిత్యం ఎవరికి ఆపాదించాలి అంటే అవన్నీ రక్షణలో మంచి పనులు కాబట్టి మంచి వాళ్ళకి ఆపాదించాలి. ఇవన్నీ దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇవన్నీ చెడ్డోళ్ళు. అందుకని చెడు భావంలో, నెగిటివ్ భావంలో, పాజిటివ్ భావనలన్నీ మంచి వాళ్ళకి ఆపాదించాలి, నెగిటివ్ భావనలన్నీ చెడ్డోళ్ళకి ఆపాదించాలి. అందుకని చెడు నుంచి మంచి ఎప్పుడు రక్షణ. దీని మీద ఇంకా అద్భుతమైన సాహిత్యం అల్లబడింది. ఇప్పటి నుంచి కాదు, లక్షల కోట్ల సంవత్సరాల వెనక నుంచి. ఏమైనా నువ్వు చూసావా లక్షల కోట్ల సంవత్సరాల వెనకాల మనుషులు ఉన్నారని అంటే ఖచ్చితంగా ఉంటారు. రాబోయే ముందు తరాలకు కూడా లక్షల కోట్ల సంవత్సరాల మనుషులు ఉంటారు. ఎందుకని అంటే ఇంతే, సృష్టి శక్తి ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది, అనంత ఆత్మశక్తి ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది. అంటే అనంత ఆత్మశక్తి ఎప్పటి నుంచి ఉంది అంటే ఎప్పుడు ఉన్నది అదే, దానికి మొదలు లేదు. అందుకే దాని పేరు అనంతం. దానికి అసలు మొదలు లేదు, ఎప్పుడు ఉంది అది. అది ఎప్పుడు ఉందంటే అది ఉన్నప్పటి నుంచి సృష్టి ఉంది. సృష్టి అంటే ఏంటి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రహగోళ నక్షత్రములన్నీ మానవ జాతి, భూమి మీద మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి అన్నీ ఇలాగే ఎప్పుడు ఉన్నాయి. మనం కాలం పెట్టుకున్నాం కాబట్టి దానికి కాలం లేదు. కాలం మనుషులకు ఉంది, జంతువులకు కూడా లేదు, గ్రహాలకు కూడా, ఒక్క మనిషికి తప్ప దేనికి కాలం లేదు. కాలం మనిషి ఊహించుకున్న భావన. ఆ కాల భావనతో మనిషి ఊహించుకొని తయారు చేసుకున్నయ్యే యుగములు, కాలములు అనేకం. అవన్నీ కాలభావన, వ్యావహారిక సత్యములు. అలా ఊహించుకునే దేవుళ్ళు, దేవతలు, ఊహాత్మకంగా ఏర్పరచుకునే మతములు, మార్గములు, అలా ఊహల్లో పుట్టినవే దెయ్యములు, మళ్ళీ పిశాచములు. ఇంతకీ ఇవన్నీ మానసికమైనటువంటివి ఊహాలోకాలు, మనోలోకాలు. అందుకే అవి నిజంగా కనపడవు ఎక్కడ. ఆ మానసిక భ్రాంతిలోకి వెళ్ళిన వాళ్ళే చెబుతా ఉంటారు, నాకు దెయ్యం కనపడింది, నాకు దేవుడు కనపడ్డాడు, నాకు మహిమల మాయలు అద్భుతాలు అయినాయి, లేదా దెయ్యాలు నన్ను వీక్కు తింటున్నాయని. మామూలు వాళ్ళకి ఎవరికి ఏమి ఉండదు అది. ఇప్పుడు మీరు చాలా మంది ఇప్పుడు నవీనమైనటువంటి ఈ రోజుల్లో చాలా మంది నిరూపించి కూడా చెబుతున్నారు ఇవన్నీ మానసిక భ్రాంతులని. జన విజ్ఞాన వేదికలు దెయ్యాలు లేవు, దేవుళ్ళు లేవు, రెండు చెబుతున్నారు. అంటే నేను దేన్ని విమర్శించట్లా, విశ్లేషిస్తున్న మానవ మనస్సు. ఇప్పుడు మన మనస్సు ఎలా ఉందో ఆదిమ మానవుడి మనస్సు ఎలాగే ఉంటుంది.
మళ్ళీ ఆదిమ మానవుడు అన్నప్పుడు మొదటి మానవుడు తర్వాత మానవుడు ఉన్నాడు అంటే కాదు, ఎప్పుడూ మానవులు ఇలాగే ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆత్మశక్తి నిర్వచనం ఏంటి అంటే శక్తి శాశ్వతమైనది. అది సైన్సులు చెబుతుంది, ఆధ్యాత్మికత అదే చెప్తుంది. అయితే ఆధ్యాత్మికతలో యోగులు, మునులు, ఋషులు, మహాత్ములు అని మనం పిలుస్తున్న గురువులు అని మనం పిలిచిన వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ఇప్పుడు సైంటిస్టులని మనం ఎవరిని పిలుస్తున్నాము. ఒకప్పుడు వాళ్లే యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు, గురువులు. వాళ్ళు పరిశోధనలు చేసిన వాళ్ళే. అయితే వాళ్ళు పరిశోధనలు ప్రకృతి మీద చేశారు, తమ మీద చేసుకున్నారు. అనేక రకాల విషయాలు కనుక్కోవడంలో ఆత్మశక్తిని కనుక్కున్నారు. అది వాళ్ళల్లో వాళ్లే కనుక్కున్నారు. ఈ శక్తి సమస్త సృష్టికి మూలమై ఉన్నది, సృష్టి అంతా ఇందులోనే ఉన్నదని కనుక్కున్నటువంటి సైంటిస్టులు వాళ్ళు. అప్పుడు సైంటిస్టుల పేర్లు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు. ఇప్పుడు నాగరికత పెరిగినాక మనం పేర్లు మార్చాం. అదంతా ఆధ్యాత్మికతని, ఈ సైంటిస్టులంతా సైన్స్ అంతా భౌతికమని, సైన్స్ మీద చదువులు కూడా వచ్చినాయి. అలాగే ఆధ్యాత్మిక చదువులు ఉన్నాయి, మనం చెప్పుకుంటున్నాం. కాదు అడిగి విశ్వవిద్యాలయాల్లాగా పెట్టలేదు, ఎందుకంటే అది పనికిరాని చదువు అని అందరి ఉద్దేశం. ఎందుకు పనికిరాని చదువు అని అందరి ఉద్దేశం? అది తప్పుకోవట్లేదు. ఆధ్యాత్మికత పనికిరాని చదువు అనేది ఎందుకు ఉద్దేశం అంటే ఇప్పుడు ధన ప్రపంచం, మినిమం రోజుకి 8 గంటలు పనిచేయాలి, ఇంకా కావాలంటే ఓవర్ టైంలు చేయాలి. మళ్ళీ ఆ పని చేసినాక వచ్చిన డబ్బుల్ని అనుభవించడానికి మిగిలిన జీవితకాలం సరిపోదు, మళ్ళీ నిద్రపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మికం పెట్టుకుంటే అసలు బతికే ఉండదు. కాబట్టి అది వేస్ట్. ఇది ఇప్పుడు బతకాలంటే డబ్బు అవసరం కాబట్టి ఇది రైట్. ఆధ్యాత్మికత పనికిరాని చేత తీసవతలు వారండి, ఇప్పుడు బతకడమే ముఖ్యమైన విషయం అని పెట్టుకున్నారు. అందుకని అందరూ చచ్చే వరకు బతుకుతున్నారు, అంతే. చచ్చే వరకు చచ్చినట్టు బతుకుతున్నారు. ఇంకా డబ్బు సంపాదించాలిగా, కాలం లేదు ఇప్పుడు మనిషికి. కాబట్టి ఇప్పుడు సైన్స్ అనేది వేరే చదువు అయిపోయింది, అది కూడా వృత్తి అయిపోయింది, ప్రవృత్తి. అంటే డబ్బు సంపాదన మార్గమే సైన్స్ కూడా. చదువుకొని ఆ సైన్స్లో అభివృద్ధి చెందుతూ జపాలు తీసుకుంటారు, ఏదైనా కొత్త కొత్త కనుక్కుంటా ఉంటారు. అండ్ అన్నిటికీ డబ్బు సంబంధం. మరి వాళ్ళు బతకాలి అంటే ఇప్పుడు సైన్స్ పరిశోధన, పరిశీలన, కనుక్కోవటం కూడా డబ్బుకు సంబంధించిన వృత్తి అయింది. సైంటిస్టులు కూడా ఇప్పుడు ఉద్యోగస్తులే, డబ్బు సంపాదనే. కానీ ఆధ్యాత్మికతకి డబ్బుకి సంబంధమే లేదు. ఆధ్యాత్మికత నన్ను నేను తెలుసుకోవటం, ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైనటువంటి విషయాన్ని తెలుసుకోవటం, అది నేను ఒకటే. అంటే తెలుసుకుంటున్న విషయం ఒకటి, ఎందుకని సృష్టికి నేను భిన్నం కాదుగా. అది ఇంకా ఎవరికాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చేయటం. ఈ మధ్యలో వచ్చిన కాల్పనిక సాహిత్యం, మనిషి సృష్టించుకున్నది మతములు, దేవుళ్ళు, దేవతలు, ఇదంతా కాల్పనికత. ఎందుకంటే ఇది దెయ్యానికి ఆపోజిట్. దీనికి ఆపోజిట్ దెయ్యము, పిశాచము, ఇవన్నీ చీకటి లోకాలు. అది ఎప్పుడు మనిషిలో ఉండే భయంలో ప్రకృతి వికృతి కొట్టుకుంటా ఉంటుంది. ప్రతి మనిషిలో నెగిటివిటీ పాజిటివిటీ కొట్టుకుంటా ఉంటుంది. తన నెగిటివిటీ తనే పాజిటివిటీని తయారు చేసుకొని ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ ధైర్యం తెచ్చుకునేటప్పుడు తానే మహిమలో మాయలో అద్భుతాలు సృష్టించుకుంటాడు. సృష్టించుకోకపోతే కుదరదు. అది ఇదంతా కల్పనాత్మక సాహిత్యం. ఒకవేళ మహిమలు ఉన్నాయి అన్నాం అనుకోండి, పోనీ మరి మహిమలు చేయొచ్చుగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ. ఇలా ఇలా అని చేతులు తిప్పి ఊదులు తీయటం, ఉంగరాలు తీయటం, వాచీలు తీయటం, వస్తువులు సృష్టించడం కాదు. చాలా సింపుల్. ఏంటంటే నువ్వు అసలు యవనంతో ఉండిపో, ఎప్పుడూ యవనంలో ఉండిపో. నీ శరీరాన్ని వృద్ధాప్యంలోకి వెళ్ళనివ్వబాక, నువ్వు మరణించబాక, నువ్వు ఆహారం తినబాక, గాలి పీల్చబాక, నీరు తాకబాక. అంటే ప్రాపంచిక ధర్మాలు నీ శరీరానికి వర్తింప చేయబాక. అది కదా మహిమ అంటే. అలా జీవించి చూపించి నమ్ముతాం. మనుషుల్ని మభ్యపెట్టద్దు, అది మోసము. నిజమేంటే ఏంటి, నిజంగా నీకు ఆకలికి అన్నం తినలేదు అనుకో, నిజం కదా, మేమందరం సామాన్యులు కాబట్టి అన్నం తింటాం, ఆహార పదార్థాలు కావాలి. నువ్వు అసామాన్యుడు కదా, నువ్వు తినబాక. మరి అంతే సింపుల్, ఇంకేముంది అందులో. ఎంత నమ్మేస్తావో తెలుసా, తినకుండా నువ్వు బతికేస్తున్నావు, గాలి పీల్చకుండా నువ్వు బతికేస్తున్నావు, నీళ్లు తాగకుండా. అంటే ప్రకృతికి అతీతమైన వాడివి నువ్వు, ప్రకృతి శక్తిని లోపరుచుకున్న మహిమాన్వితుడువు నువ్వు, పంచభూతములను శాసించగలిగినటువంటి వాడివి నువ్వు. మరి నీకెందుకు ఆహారం అంటే? లేదండి నేను మీలాగానే బట్టలు కట్టుకుంటాను, ఆహారం తింటాను అంటే. నాకు అలా నేను మహిమాపరుణ్ణని, మహిమాత్మురాలునని చెప్పుకోవడం నాకు అంత పెద్దగా ఉండదండి. నేను వినయంగానే ఉంటాను, ఎప్పుడన్నా కొద్ది కొద్దిగా మహిమలు చేస్తూ ఉంటానండి. కొంచెం గురువు, కొంచెం మహాత్ముడు, కొంచెం మహాత్మురాలు, కొంచెం ఏ మాతాజీనో అనిపించుకోవటానికి చేస్తూ ఉంటాను కానండి నేను మీలాగానే అంటే దాంట్లో అర్థం పర్థం ఏమన్నా సచ్చిందా?
కల్పన, మోసం చేయడానికి వచ్చిన మోసగాళ్ళు, మోసగత్తెలు. సింపుల్ అండి. మరి ఈ మహిమలు, ఈ సిద్ధులు అనేది ఎందుకు వచ్చింది? ఇది అనేక శాస్త్రాల్లో కూడా చెప్పబడుతూ ఉంటుంది. అంటే మొత్తం అసలు సృష్టి అంతా ఉన్నది శక్తి. మీరు తెలుసుకోండి, అనంత ఆత్మశక్తి. ఇందాక చెప్పుకున్నాం ఏమని? కణజాలము. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఇందాక మనిషిలో ఉన్నదే కణజాలం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ కణజాలము, మనిషిలో ఉన్నటువంటి కణజాలం ఏదైతే ఉందో ఆ కణజాలము మనిషి చూడలేకపోతున్నాడు. తన శరీరంలో ఉన్నటువంటి కణజాలాన్నే మనిషి చూడలేక, అంటే చూసే అంత శక్తి లేక, అది అంత చిన్నదవడం వలన మొత్తం ఏక మాంసపు ముద్ద, మొత్తం ఏక రక్తము, నీరు, ద్రవము, మొత్తం ఏక వీర్యము, ద్రవము అనుకుంటున్నాడు. మొత్తం ఎముకలు, మొత్తం మూలుగా ఎముకలను బలపరిచి మెజ్జ లోపల ఉండేది అనుకుంటున్నాడు. ఈ అవయవాలన్నీ కూడా మాంసపు ముద్దలు అనుకుంటున్నాడు. కానీ అవన్నీ కణజాలం. ఆ కణజాలం ఎంత చిన్నగా, అంటే ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది అంటే లక్షల రెట్లు సూక్ష్మంగా ఉంది. తన శరీరంలో ఉన్న కణజాలాన్ని చూసి చావలేనటువంటి మనిషి మిగిలిన ఇంకేం చూడగలడు? కానీ శక్తి ఏంటి? కోటాను కోట్ల రెట్లు ఇంత అని చెప్పడానికి వీలు లేనంత సూక్ష్మాతి సూక్ష్మమైనది. అది ఎలా ఉన్నది? ఆకాశము వలె ఉన్నది. ఎవరికి? మనిషికి. మనిషికి అది ఆకాశం వలె కనబడుతున్నది. కానీ అదంత శక్తి, అనంత ఆత్మశక్తి, ఏకశక్తి. దానిలోనే సృష్టి ఏర్పడుతున్నది. ఎందుకని? దాని లక్షణములు, దాని గుణములు, దాని స్వభావములు. శక్తి తనను తాను సృష్టిగా వ్యక్తీకరించుకుని మరలా ఆ వ్యక్తీకరించుకోబడిన సృష్టి అంటే తాను ధరించినటువంటి రూపాలను తానే వెనక్కి తీసేసుకొని శక్తిగా మారిపోతుంది. మనకు శక్తి తెలియదు కనుక దానిని జనన మరణాలు అని మనం అంటున్నాం. మనం జనన మరణాలు అనేది మనం ఇప్పుడు అదే. అంటే జనన మరణాలు అంటే ఏంటి? శక్తి నుండి ఒక పదార్థము వ్యక్తీకరించబడినప్పుడు, ఒక జీవి వ్యక్తీకరించబడినప్పుడు, అంటే వచ్చినప్పుడు, ఆవిర్భవించినప్పుడు, అది కొంతకాలం ఇక్కడ ఉండినప్పుడు, అప్పుడు దాని పేరు జీవి లేక పదార్థము. మనిషి అయినా, చెట్టు అయినా, జంతువైనా, లేదా కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలైనా, ఏదైనా సరే కనపడి గ్రహించడానికి వీలైనది ఏదైనా జీవి లేక పదార్థము. అది మళ్ళీ కొంతకాలం ఉండి తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. మనుషుల్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. మనం మరణించడం అని పేరు పెట్టాం. అంటే వచ్చినప్పుడు, అది ఉద్భవించినప్పుడు జననమని, వెళ్ళిపోయినప్పుడు మరణం అని పేరు పెట్టాం. తర్వాత లేకుండా పోయారంటున్నాం. కాదు, శక్తి వ్యక్తీకరించబడింది మనిషిగా. మళ్ళీ శక్తి మనిషి రూపాన్ని వదిలి శక్తిగా మారిపోయింది. ఇది అసలు సత్యం. కానీ తన కణజాలమే తనకు కనపడనటువంటి మనిషి ఈ అసలు సత్యాన్ని ఎలా తెలుసుకోగలడు? తెలుసుకోలేడుగా. అందుకని దాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. నాయన అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పారు. మరి మహిమల గోల ఏంటి? ఇది మీకు ముందే చెప్పాను. నిశాచులు అంటే రాత్రిపూట తిరిగేటువంటివి నిశాచరులు. రాత్రిపూట తిరిగే జీవులు, చీకటిలో తిరిగే జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. చీకటి వచ్చినంత మాత్రాన్ని సృష్టి మాయమైపోలా, మనకు కనపడతల్లా వెలుగు లేకంతే. యథాతథ సృష్టి అలాగే ఉంది, అక్కడ ఏమీ మారిపోవట్లా. వెలుగులో ఏది ఉందో చీకటిలో కూడా అదే ఉంది. కానీ తనకు కనపడకపోవటం వలన మనిషి అల్లుకున్న కల్పనాత్మక చీకటి సాహిత్యం, నెగిటివిటీ, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, రకరకాల క్షుద్ర శక్తులు, క్షుద్ర పూజలు, ఇక రకరకాలు. అదంతా క్షుద్రత్వము అంటే చెడ్డదే అని చెప్పారు. క్షుద్రము ఇంకా ఆ వైపు వెళ్ళకూడదు అసలు అని చెప్పారు. కానీ మనిషిలో పుడుతుంది అది భయం. భయం పుట్టించిన క్షుద్రత్వం అది. దానికి ఆపోజిట్ ధైర్యము. వెలుగులో మనిషి దానికి ఆపోజిట్గా పుట్టించుకున్నది దేవుళ్ళు, దేవతలు, మహామునులు, యోగులు, ఋషులు, తపస్సంపన్నులు, మహిమలు, మాయలు. వీరి ద్వారా మహిమలు, మాయలు, అద్భుతాలు. ఎందుకని? ఈ క్షుద్రత్వానికి ఆపోజిట్లో రక్షణ కావాలి. ఆ రెండు తన మనసు చేసిందే. అందుకని ఇది మనోకల్పనాత్మక సాహిత్యము. ఇందులో క్షుద్ర భావనలు ఉన్నోళ్ళు అటువైపు ఆకర్షింపబడతారు, ఇందులో కొంచెం ఉత్తమ భావాలు ఉన్నోళ్ళు ఇటువైపు ఆకర్షించబడతారు. కానీ రెండు మనోభావాలే, రెండు పనికిరాని భావాలే, సత్యము కాదు. సత్యం ఏంటంటే అనంత ఆత్మశక్తి. శక్తిని
వాళ్ళు తనలోనే కనుక్కున్నారు. వాళ్ళు సైంటిస్టులు అని చెప్పాం. ఈ మునులు, యోగులు, ఋషులు, తపస్సంపన్నులు ఎవరున్నారు వీళ్ళంతా పూర్వకాలపు సైంటిస్టులు. ఇప్పుడు సైంటిస్టులు అంటే ధన సంపాదన సైంటిస్టులు. ఇప్పుడు కూడా సైన్స్ ఉంది, కానీ ధన సంపాదన వాళ్ళకి కూడా ఖాళీ లేదు. ఆ పని చేసి వచ్చి వాళ్ళు ఏం కావాలనుకున్నారో ఆ పని చేసి వచ్చి దానికి జీతం తీసుకుంటూ ఉంటారు అంతే. మరి ఖాళీ లేదు, అందరికీ డబ్బు కావాలి. ఇప్పుడు మునిగిపోయాంగా మనం, అసలు ఖాళీ లేదు మనకి. డబ్బు సంపాదించడం, సంపాదించిన డబ్బును అనుభవించడం, మిగిలిన సమయం నిద్రపోవటం. ఆ నిద్రపోవటానికి కూడా సమయం సరిపోవట్లేదు మనుషులకి. ఎందుకని సంపాదించడం, అనుభవించడానికి టైం సరిపోవట్లేదు. మొత్తం అలా మనం మన జీవితాన్ని అలా డిజైన్ చేసుకున్నాం నాగరికత పేరుతో. ఇప్పుడు ఈ అనంతాత్మశక్తిని కనుగొన్న వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ఈ నాగరికత పేరు లేని రోజుల్లో ప్రకృతి సహజంగా జీవించినటువంటి వాళ్ళు. కాలం అంతా మిగిలిపోయింది వాళ్ళకి. నిజం చెప్పాలంటే ఏదో ఒక 2-3 గంటల కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఫ్రెష్ అయిపోతే మిగిలిన సమయం అంతా మిగిలిపోయింది. అందుకని తమను తాము అన్వేషించి తమ చుట్టూ ఉన్న సృష్టిని అన్వేషించిన ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు కనుక్కున్నది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. నీవే ఆ శక్తివి అని చెప్పారు. ఏ శక్తివి? అనంత ఆత్మశక్తివి నీవే. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి. నువ్వేదైనాను దాన్ని దేవుళ్లను, దేవతలను నీ కల్పనాత్మక సాహిత్యంలో నువ్వు దెయ్యాలన్నా, భూతాలన్నా, దేవుళ్ళన్నా, దేవతలన్నా మొత్తం ఉన్న శక్తి ఒకటే. నువ్వు ఊహాత్మకంగా మనసును పాడు చేసుకుంటున్నావు అంతే అని చెప్పారు. సత్యాన్ని తెలుసుకుంటే ఇదంతా నీకు అర్థమవుతుంది అన్నారు. మరి మహిమలు మాయలు ఏంటండి అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శక్తి యొక్క శక్తులు అని చెప్పారు. అంటే ఆత్మశక్తి ఎన్ని రకాలుగా సృష్టిగా మారిందో అవే మహిమలు. వాళ్ళు వివరణ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ మేము చేసేయగలం, పొందేయగలం, మా వల్ల అయిపోద్ది, మా వీలైపోద్ది అనేవాళ్ళంతా మళ్ళీ మనసుతో కల్పనాత్మక సాహిత్యం. కానీ ఆత్మశక్తి ఎన్ని రకాలుగా సృష్టిగా మారిందో చెప్పిందే అష్టసిద్ధులు. అష్టసిద్ధులు ఏంటి? ఆత్మశక్తి యొక్క లక్షణములు. అంటే అన్ని రకాల సృష్టి జరిగింది ఇక్కడ. ఈ సృష్టి అన్ని రకాలుగా ఉంది ఇక్కడ. మనిషిగా మనకు అన్ని రకాలు తెలుస్తాయో తెలియదు అంటే తెలీదు. మనకు తెలిసింది కొంత పరిమితి ఉంది మానవ గ్రహణ శక్తులకి, ఇంద్రియాలకు కానీ జ్ఞానానికి కానీ. కానీ ఒరిజినల్గా అన్వేషణ చేసుకుంటూ సైంటిస్టులుగా, యోగులుగా, ఋషులుగా, మునులుగా, తపస్సంపన్నులుగా ప్రయాణించిన మహాత్ములకి అది కూడా పూర్వకాలంలో కాలం మిగిలి ఉండటం వలన తపస్సు, ధ్యానం అంటే ధ్యానం అసలు అప్పుడు లేదు, తపస్సులు. ఈ తపస్సులు చేయడానికి అధిక సమయం ఉంది. సమయం అంతా తపస్సులే చేశారు వాళ్ళు. నిద్రా సమయం కొంత నిద్రపోయారు. ఎందుకని తపస్సులో శారీరక శ్రమ ఉండదు కాబట్టి నిద్రకి అతి తక్కువ సమయం కేటాయించుకున్నారు. భార్యాభర్తల కాపురాలు, అక్కడే పిల్లలు అక్కడే పెంచుకోవటం కాబట్టి ఆ ఉన్నవేవో దొరికినవి తినటం కాబట్టి దానికి కూడా సమయం ఎక్కువ అక్కర్లా. చాలా సమయం మిగిలిపోయింది. అది తపస్సు మీద గడిపి తమలోకి తాము ప్రవేశించి శరీర భావాలు దాటి, మనోభావాలు దాటి, బుద్ధిభావాలు దాటి, భావోద్వేగాలు దాటి, కల్పనాత్మకత, సృజనాత్మకత ఎలా ఏర్పడుతుందో మనసులో తెలుసుకొని దాన్ని దాటేసి అక్కడి నుంచి అహంకారాన్ని దాటేసి అన్నింటికి మూలమైన ప్రాణశక్తిలోకి వెళ్ళారు. వెళ్ళినాక తెలిసింది ఈ ప్రాణశక్తి సమస్తము వ్యాపించున్న అనంత ఆత్మశక్తి. ఇక్కడ ఏకాత్మ భావన కలుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా నేనన్న భావన లేదు, ఉనికి ఒక్కటే ఉంది అని ఆ సత్యమును ఆత్మజ్ఞానముగా అందరికీ అందించి బోధించినటువంటి సైంటిస్టులు, ఋషులు, మునులు, యోగులు. వాళ్ళ తపస్సు యొక్క ఫలము ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మిగిలింది మొత్తం కల్పనాత్మక సాహిత్యము, మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు, ఇవన్నీ మనోకల్పితములు. అందుకే అవి అనేక రకాలుగా ఉంటాయి. ఆత్మజ్ఞానం అనేక రకాలుగా ఉండదు. ఒకటి అది విద్యది. నీ స్వీయతను గురించి నువ్వు తెలుసుకుంటున్నావు, నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. అది నువ్వు సాధన చేసి కావాలంటే నీ లోపలికి నువ్వు వెళ్ళి తెలుసుకో. సాధన అక్కడ పొడి చేసే ఏమి లేదు. మళ్ళీ ఆ సాధనలు కూడా అనేక రకాలు చేశారు. ఎందుకని మనిషి అంతే, మనిషి మనసు అంతే. అహంకారం ఉంది, అహంకారం నాదని చెప్పాలంటది. అందుకని ఈ అహంకార పూరితులందరూ ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాల్లో దూరిపోయి మతాలు సృష్టించి, మార్గాలు సృష్టించి, సత్యాన్ని వక్రీకరించి ఆ సత్యం మాదిగా మలుచుకొని అబ్బే అసలు సత్యం మాదే అనేటువంటి మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, సాధనలు అన్ని మాదే కరెక్ట్, మాదే కరెక్ట్, మాదే కరెక్ట్ అనేటువంటి అహంకార పూరితులు తయారు చేసిన కల్పనాత్మక, సృజనాత్మక తప్పుదోవ మార్గ సృష్టి ఇదంతా. ఇది మనో సృష్టి. రియాలిటీ ఏంటి ఇందులో అంటే కేవలము ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంతే. చాలా సింపుల్.
అయితే మరి అష్టసిద్ధులు అనేవి అందులో ఎక్కడి నుంచి వచ్చినవి అన్నప్పుడు ఆ అనంత ఆత్మశక్తి ఎన్ని రకములుగా తనను తాను వ్యక్తపరుచుకున్నది, ఎంత సృష్టి జరిగినది అన్నది అష్టసిద్ధులు. అది శక్తి లక్షణములు. అంటే 8 రకాల అష్టసిద్ధులు అన్నప్పుడు 8 రకాల శక్తులు. శక్తికి శక్తులు లేక ఏముంటాయండి? నేను చాలాసార్లు చెప్పాను, ఆత్మశక్తికి ఎన్ని శక్తులు ఉన్నాయి అంటే సృష్టిలో మీకు ఎన్ని కనబడుతున్నాయో అన్ని శక్తులు దానికి ఉన్నాయి. సృష్టిలో అది ఎన్ని రూపాలు ధరించిందో అదన్నీ దాని రూపాలే. సృష్టిలో అది ఎన్ని రకముల శరీరాలు ధరించిందో, ఎన్ని రకాల శక్తులుగా పనిచేస్తుందో, ఎన్ని రకాల జీవులుగా పనిచేస్తుందో, ఎన్ని రకాల పదార్థములుగా పనిచేస్తుందో, ఎన్ని రకాలుగా అది గ్రహించటానికి వీలుగా తయారైందో అదంతా దాని శక్తులే. అసలు 8 రకాలేంటి? అన్నీ దాని శక్తులే. శక్తి యొక్క శక్తులు సృష్టి. అందులో విభాగాలుగా అంటే సృష్టి మొత్తం రకరకాలుగా ఉంది. మనుషులు, జంతువులు, చెట్లు, గ్రహములు, గోళములు, నక్షత్రములు, ఇలా రకరకాలుగా ఉంది. ఆ రకరకాలుగా ఉన్నటిలో కేటగిరైజ్ చేస్తే 8 రకాలని మనుషులు ఆవిర్భవించుకున్నారు, తమ జ్ఞానంలో కనుక్కున్నారు 8 రకాలుగా. ఏంటి ఆ 8 రకాలు అంటే అణిమ. 8 రకాల్లో మొదటి దాని పేరు ఒకటి చెప్పుకుంటున్నాం. అంటే ఎటు నుంచి మొదలు పెట్టినా ఒకటి, ఏదో 1, 2, 3 అనాలుగా 8లో. అణిమ అంటే అణువు కంటే చిన్నది, అణువంత చిన్నది. ఇందాక చెప్పుకున్నాను కణజాలము ఎంత చిన్నది అంటే మన కంటికి కనపడాలంటే దాన్ని 1,00,000 రెట్లు 2,00,000 రెట్లు పెద్దది చేస్తే ఏంటి, మన శరీరంలో ఉన్న మన సొంత కణజాలం రోజు తయారవుతుంది. మన ఆహారం ఏంటంటే మనం ఆహారం తినడంటే మనకు తయారయ్యేది కణజాలమే. రక్తం అంతా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఇవన్నీ డాక్టర్లకు తెలుసు, సైంటిస్టులకు తెలుసు. ఆ పరికరాలతో చూస్తారు. 1,00,000 రెట్లు పెద్దవి చేసి చూపించే పరికరాలు ఉన్నాయి. కంటితో అయితే చూడలేం. అక్కడ కొంచెం సైన్స్ డెవలప్ చేసుకొని చూస్తున్నారు. కానీ అది కూడా వృత్తేగా, డాక్టర్లకు డబ్బులు ఇవ్వాలిగా. కాబట్టి వాళ్ళు కూడా ఆధ్యాత్మికతలోకి రారు ఎన్ని తెలిసినా. ఎందుకని అంటే డబ్బు సంపాదన. అది డబ్బు సంపాదన వృత్తిగా పెట్టుకుని వాళ్ళు బతకడానికి మళ్ళీ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బతకాలంటే డబ్బు కావాలి. కాబట్టి వాళ్ళు మళ్ళీ అది పట్టుకట్టు వెళ్ళిపోయారు తెలిసినా కూడా. అణిమ అంటే అణువంత చిన్నదిగా. అది అంటే ఇప్పుడు మనలో అణువులన్నీ శరీరంలో కానీ సృష్టిలో కానీ అంతా అణువులు కణములతో నిర్మాణమైందండి. సృష్టి అంతా అణువులమయం. అంటే సృష్టి అంతా అణిమ అనే శక్తి పనిచేస్తుంది. ఆత్మశక్తి యొక్క ఒక లక్షణం అణిమ. మహిమ అంటే విశ్వమంత పెద్దదిగా. మొత్తం ఆకాశ శక్తి మొత్తం సర్వవ్యాపకంగా ఉందండి. విశ్వం ఎంత కనపడుతుందో చూడండి మనకి. ఎంత విశ్వం ఉంది ఇక్కడ, ఎంత సృష్టి ఉంది. అదంతా మహిమ. మొత్తం సర్వవ్యాపకంగా ఉన్నటువంటి యూనివర్స్. మీరు ఒక్కసారి రాత్రిపూట అలా చూడండి, ఆకాశం వెంక తలెత్తి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలన్నీ మనకేం కనపడవు, మిణుకు మిణుకుమంటూ ఎంత పెద్దగా ఉందో, అనంతంగా ఉంది. అది మహిమ. అంటే అతి చిన్నగా ఉండటం అణిమ. అంటే ఆ చిన్నగా ఉండేది ఏంది, అణువులయ్యి. అణువుల కలయికతో జీవులు ఏర్పడుతున్నాయి, అణువుల కలయికతో పదార్థాలు ఏర్పడుతున్నాయి. అన్నింటి నిండా ఉంది అణువులే. అన్నింటి నిండా అణువుల సముదాయము కలిసి మనకు ఘనంగా కనపడుతుంది, ఘనత్వంగా కనపడుతుంది. విడదీస్తే అవన్నీ అణువులు, కానీ మనం చూడలేము దాన్ని. సైంటిస్టులు విడదీయగలరు, సైన్స్ కొంచెం కనుక్కుంది. కానీ కనుక్కున్న వాళ్ళు ఋషులు, మునులు, యోగులు అయ్యి ఆధ్యాత్మికతలోకి రాలేరు. ఎందుకనంటే ఇప్పుడు డబ్బు సంపాదన ముఖ్యం, బ్రతకటం ముఖ్యం. ఆ డబ్బు సంపాదించుకున్న దాంతో మళ్ళీ బ్రతుకు తెరువుకి అన్ని ఏర్పాట్లు చేసుకొని మళ్ళీ నిద్రపోయి లేసేటప్పటికి మరుసటి రోజు అయిపోయింది, మళ్ళీ డబ్బు సంపాదనకి వెళ్లాల్సి వచ్చింది. ఆ మిగిలిన తక్కువ సమయంలో ఆధ్యాత్మికత వైపు వచ్చి తమలోని ఆత్మశక్తిని తెలుసుకోవటం ఈ రోజుల్లో ఉన్న మానవులకు అయ్యే పని కాదు. సహజ జీవన స్రవంతి అలా సాగిపోతుంది. మనం అణిమ అనేది మొట్టమొదటగా అణువులు తయారవుతున్నాయి శక్తి నుంచి. శక్తి అణువులుగా మారుతుంది, అణువుల సముదాయం జీవులుగా మారుతుంది. కానీ ఆ ప్రాసెస్ మనకు తెలియదు. అది అణిమ. మహిమ అంటే మొత్తం విశ్వం అంతా ఈ అణువులు కణములతో విశ్వవ్యాప్తంగా అంత పెద్దదిగా, విశ్వం అంత పెద్దదిగా. అంటే పోనీ ఆకాశము తీసుకోవచ్చు, ఉన్నదంతా ఆకాశమేగా. లేదా ఒక భూమి అనే గోళం అసలు ఎంత ఉందో అది ఒక మనకే తెలియదు. దాంట్లో మనం ఒక ధూళికణం. ఇటువంటి భూమి లాంటి గ్రహాలు
ఒక సముద్ర తీరం వెంబడే, మొత్తం సముద్ర తీరం ఎంత ఉందో తెలియదు మనకి, అదే అనంతం. దాని తీరం వెంబడి ఉన్నటువంటి మొత్తం ఇసుకలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో అంతకంటే ఎక్కువ ఉన్నాయి మన గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు. అది విశ్వం. అంత పెద్దదిగా ఈ అణువులన్నీ మళ్ళీ కలుస్తూ కలుస్తూ అంత పెద్ద విశ్వం తయారవుతుంది. అది మహిమ, అది ఆత్మశక్తి లక్షణం. అణువులన్నీ కలిసి విశ్వం తయారవుతుంది. లేదు విశ్వం అంతా అంటే ఆకాశం అంతా కూడా తీసుకోవచ్చు. వీటికి ఇప్పుడు అణిమ అన్నప్పుడు చెప్పుకున్నాక అణువులు, మహిమ అన్నప్పుడు విశ్వం అంత పెద్దదే. లఘిమ అంటే విపరీతమైనటువంటి తేలిక. లఘిమ అంటే తేలిక, బరువు తక్కువ. ఇప్పుడు కణజాలం బరువు ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. లేదా అత్యంత బరువైనవి ఉంటాయి. గరిమ అంటే అపారమైన బరువు కలిగింది. అపారమైన బరువు కలిగింది అనంత ఆత్మశక్తే. అపారమైనటువంటి తేలికదనం కలిగినటువంటివి మొత్తం సృష్టిలో అనంత ఆత్మశక్తి. అంటే దాని లక్షణాలు పూర్తి ఆపోజిట్ గా కూడా ఉంటాయి. అంటే ఉన్న శక్తులన్నీ దానియే. లఘిమ అంటే అపారమైన తేలిక, గరిమ అంటే అపారమైన బరువు. ప్రాప్తి అంటే కోరుకున్నది ప్రాప్తించడం, తక్షణమే అది అయిపోవటం. అంటే మహిమ కాదు, ఆత్మశక్తిగా సృష్టి అంతా అయిపోయింది. అది అనుకుంటేనే అవుద్ది. శక్తి తాను ఏమేమి అవ్వాలనుకుందో అదంతా విశ్వంగా తనను తాను మలుచుకుంది. సృష్టి అదే, సృష్టి అంతా శక్తియే. సృష్టిలో ఉన్నవన్నీ అనంత ఆత్మశక్తే. ప్రాప్తి అంటే అది శక్తి సృష్టిగా ప్రాప్తిస్తున్నది, అంటే మనకు కనపడుతున్నది, అనుభవానికి అందుతున్నది. ప్రాప్తి అంటే అది శక్తి యొక్క లక్షణం. ప్రాకామ్యము అంటే ఇతరులకు కావలసినటువంటి కోరికలను తీర్చగల సామర్థ్యము. ఇతరులకు ఏం అవసరమో ఎంత సాధ్యమైనా అసాధ్యమైనా అవి తీర్చగలిగిన సామర్థ్యము. మీరు సృష్టిలో గమనించండి, సృష్టిలోకి వచ్చాం. మనం వచ్చేటప్పటికే మనకు కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం బతకాలంటే అవన్నీ కావాలి ఇక్కడ. అలా మొత్తం సృష్టిలో ఉన్న అన్నింటికీ కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి, సమకూర్చబడే ఉన్నాయి. అంటే ఒకదానికోటి సృష్టిలో అన్నింటికీ అవసరమైనటువంటివన్నీ అందించబడే ఉన్నాయి. అదే ప్రాకామ్యము. అది ఆత్మశక్తి యొక్క శక్తి. తానే అనేకమై తనకు కావాల్సిన అన్నింటినీ ముందు తానే సమకూర్చి పెట్టుకుంది అక్కడ. ఇప్పుడు మనిషి ఉన్నాడు, కావలసిన ఆహార పదార్థాలన్నీ చుట్టూ లేకపోతే, పీల్చుకోవడానికి గాలి లేకపోతే, తాగడానికి నీరు లేకపోతే, నిలబడటానికి భూమి లేకపోతే, సూర్యుడు లేకపోతే, తిరగడానికి ఆకాశం లేకపోతే, తినడానికి తిండి లేకపోతే ఎలా బతుకుతాం? అన్నీ అక్కడే ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. అది ప్రాకామ్యము. అంటే భేదభావనలో ఉన్న సృష్టిలో, ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవులకు కావలసిన అన్నీ అక్కడే ఉన్నాయి, సమకూర్చబడి ఉన్నాయి. ప్రాకామ్యము అంటది. ఏ సత్వము, ఈశత్వము అంటారు. ఈశత్వం అంటే ప్రకృతి నియమాలను నియంత్రించగలిగిన శక్తి. అసలు ప్రకృతి అంతా ఒక క్రమశిక్షణగా నడవాలి ఏంటి, దాన్ని నియంత్రించే ఒక శక్తి ఉండాలిగా. ఇప్పుడు ప్రకృతి అంతా ఒక విధానంలో నడుస్తుందిగా. పగలో రాత్రి, మనుషులు పుట్టుక, జననము, స్త్రీ పురుషులు కలిస్తే ఎదుగుదల, మరణము, ఇవన్నీ మానవ జాతికి అందరికీ ఒకే విధానంగా, వృక్ష జాతికి అంతా ఒకటేగా, జంతు జాతికి అంతా ఒకటేగా, దానికి అంతా ఒకటేగా. యూనివర్స్ మొత్తం అంతా ఒక క్రమశిక్షణలో, ఒక పద్ధతిలో, ఒక కంట్రోల్లో నడుస్తుందిగా. ఆ కంట్రోల్ పవర్ ఎవరు? ఆత్మశక్తి. తన నుంచి ఆవిర్భవింపజేసి తానే వాటిని క్రమశిక్షణగా నడుపుతుంది. అంటే ఈశత్వం అన్నిటి మీద అదుపు కలిగి ఉంది, అన్నిటినీ కంట్రోల్ చేయగలిగిన శక్తి దానికి ఉంది. ఎందుకు? అన్నీ అదే కనుక. అతి చిన్నది, మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుందాం. అణిమ అణువుగా తయారైంది అదే. మహిమ అణువుల కలయికతో మొత్తం విశ్వంగా తయారైంది అదే. లఘిమ అతి తక్కువ బరువు కలిగింది అదే. గరిమ అతి ఎక్కువ బరువు కలిగింది అదే. ప్రాప్తి ఏది కావాలంటే దాన్ని, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపముగా సృష్టిలో ఉన్న అన్ని రూపాలుగా మారింది అదే. ప్రాకామ్య
ఇతరులకు సృష్టిలో అంటే సృష్టి ఎప్పుడు భిన్న భిన్నంగా నేనన్న భావనతో తయారై ఉంది కనుక మనుషులు కానీ జంతువులు కానీ ఏదైనా నేనన్న భావనతో జీవిస్తున్న సృష్టిలోని అనేకత్వమునకు కావలసినవన్నీ దానికి సమకూర్చబడి ఉన్నవి, అక్కడే ఉన్నాయి, అన్ని సమకూర్చబడి ఉన్నాయి. అందుకే సృష్టి నడుస్తుంది. ప్రాకామ్య అంటే ఇతరులకు ఇతరమైన వాటికి అన్నింటినీ తీర్చగలిగిన శక్తి, అన్నింటినీ అందించి పెట్టేసింది అక్కడ. అసలు మనుషులు రాకముందే మనుషులకు కావలసినన్ని భూమి మీద ఉన్నాయి, జంతువులు రాకముందే జంతువులకు కావలసినన్ని భూమి మీద ఉన్నాయి. విశ్వంలో ఏది ఆవిర్భవించినా దానికి కావలసిన ఏర్పాటు అంతా విశ్వంలో ముందే ఉంది. అది ప్రాకామ్య సిద్ధి అంటే శక్తి లక్షణం. ఇది ఈశత్వము అంటే వీటన్నింటి మీద నియంత్రణ ఉంది. మొత్తం అన్నింటి మీద సృష్టి మీద మొత్తం నియంత్రణ ఉంది. ఎందుకని అంటే మొత్తం ఉన్న శక్తి అదే, ఆ శక్తి నుంచి ఇదంతా జరిగింది. ఇవి శక్తి లక్షణాలు అయితే ఇవన్నీ కూడా అష్టసిద్ధులుగా సృష్టి ఉంది. సృష్టి మొత్తం ఎలా ఉంది? ముందు శక్తి అణువులుగా మారుతుంది, అణువులన్నీ కలిసి సృష్టి అనంత విశ్వంగా మారుతుంది. అనంత విశ్వములో అతి తేలికైంది అదే, అతి బరువైంది అదే. అది ఏ సృష్టిలో ఉన్న రూపాలన్నీ ధరించింది అదే, సంకల్ప మాత్రం చేత. అదే ప్రాప్తి. సృష్టిలో రూపాలు ధరించిన అన్నిటికీ అవసరమైన అన్నీ సమకూర్చుకున్నది అదే, అన్నింటికీ ఇవ్వగలిగింది అదే ప్రాకామ్య. వీటన్నింటి మీద దానికి కంట్రోల్ ఉంది. అందుకే అన్ని నియంత్రిత విధానంలో సాగుతూ ఉంటాయి. అదే ఈశత్వము అంటే మొత్తం ఆత్మశక్తి 8 రకములుగా సృష్టిని తయారు చేసి సృష్టిని నడిపి సృష్టిని నిలిపి ఉంచి తనలోనే తాను సృష్టిని అలా కల్పించి ఉంచినది. ఈ ఆత్మశక్తి యొక్క లక్షణములు అష్టసిద్ధులు. ఈ ఆత్మశక్తికి సంబంధించినవి అష్టసిద్ధులని మనం పేరు పెట్టి, ఇవన్నీ మనుషులు మేము పొందేయగలం తపస్సులు చేసి మేము పొందేసాం ఆల్రెడీ, మీరు మా దగ్గరికి రండి అనేదంతా కూడా మహిమలు మాయలు అద్భుతాలు. ఇవన్నీ కూడా మళ్ళీ డబ్బులు, కల్పనాత్మక సాహిత్యం, ప్రజల్ని మోసం చేయటం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇలా తీసుకెళ్ళారు. కానీ ఇది ఆదిలో కనుక్కొని విషయాలు చెప్పినటువంటి ఋషులందరూ కూడా అవి శక్తి యొక్క లక్షణములు. సైంటిస్టులు కనుక్కునేటప్పుడు శక్తి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో కనుక్కుంటారు. ఋషులు మునులు యోగులు పూర్వపు సైంటిస్టులు కనుక వాళ్ళు కనుక్కొని ఆయన శక్తి యొక్క లక్షణములు ఇవి అష్టసిద్ధులు. శక్తి యొక్క లక్షణములు అంటే మొత్తం సృష్టి ఈ అష్టసిద్ధుల జాబితాలో చేరిపోద్ది. సృష్టిలో ఎక్కడేది ఉన్నా అది నీకు కనపడవచ్చు కనపడకపోవచ్చు, కానీ సృష్టి అంతా ఇలా ఒక పద్ధతిలో సాగుతుంది అని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఇది చెబుతూనే వాళ్ళే చెప్పారు, పంచభూతములు వాళ్ళు చెప్పిందే, తమో రజో సత్వగుణములు త్రిగుణములు వాళ్ళు చెప్పిందే, జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి వాళ్ళు చెప్పిందే. అంటే శక్తి యొక్క శక్తులు సృష్టి పనితీరుల్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పారు. వాటితో పాటు అష్టసిద్ధులు కూడా ఉన్నాయి. కానీ ఏం చేశారు మనోళ్ళు? ఇప్పుడు మేము తపస్సులు చేసి సాధనలు చేసేసి మేము ఇవన్నీ సాధించేసుకుంటాం, అష్టసిద్ధులు ఇవన్నీ మాకు వచ్చు కాబట్టి మాకు అన్నిటి మీద నియంత్రణ ఉంది. ఇప్పుడు ఈశత్వము అంటే ఏం చెప్పాం? ప్రకృతిని నియంత్రించగలిగిన శక్తి. అక్కడే వశత్వము అని 8వది ఉంది, ఇందాక చెప్పుకోలే. వశత్వము అంటే అన్నీ తన ఆధీనంలో తెచ్చుకోగలగటం. మళ్ళీ అసలు సృష్టి దాని ఇప్పుడు సృష్టి మీద కంట్రోల్ ఉంది. మొత్తం ప్రకృతి నియమాలన్నింటినీ శాసించేది అదే, నియమ ప్రకారం ప్రకృతి నడుస్తుంది అంటే ఆటోమేటిక్గా వశత్వంలోనే ఉంది. మొత్తం ఆత్మశక్తి వశత్వంలోనే ఉంది. ఆత్మశక్తి నుంచే సృష్టి ఉద్భవించి అంటే ఆత్మశక్తి ధనంతోను వ్యక్తీకరించుకొని మళ్ళీ అదంతా వ్యక్తీకరణ అంతా ఆత్మశక్తిలో లయించిపోతుంది. మొత్తం వశత్వము అంటే వశము చేసుకోవటం, పదాల్లోనే ఉంది వశము చేసుకోవడం. ఆల్రెడీ దాని వశంలోనే ఉన్నాయి, కొత్తగా వశం చేసుకోవటం ఏంటి? ఇదంతా ఋషులు మునులు యోగులు అనేటువంటి మన సైంటిస్టులు చెప్పింది ప్రకృతి తత్వము. 8 రకాలుగా ఉంది. అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వశత్వం ప్రాకామ్యం ఎలా అయినా అనొచ్చు. 8 రకాలు. ఈ 8 రకాలు మీరు గమనిస్తే సృష్టి తీరు తెన్నులు, దాన్ని ఎవరూ ఏమి చేయలేరు. అదే ఆత్మశక్తి యొక్క లక్షణములు ఇవి. పంచభూతములుగా ఎలా సృష్టి కనబడి ఆ పంచభూతముల నుంచి సృష్టి ఏర్పడుతున్నది అనే విధానం ఎలా చెప్పారో, అసలు సృష్టి ఏర్పడటానికి దాని యొక్క శక్తులు అణిమగా మహిమగా లఘిమగా గరిమగా ప్రాప్తిగా ప్రాకామ్యముగా ఈశత్వముగా వశత్వముగా పనిచేయుచున్నవి.
అందుకే అత్యంత చిన్నవి ఉంటాయి, అత్యంత పెద్దవే ఉంటాయి, రకరకాలు ఉంటాయి, సృష్టిలో అనేకం కనపడతా ఉంటాయి. కానీ అన్ని క్రమశిక్షణగా నియమబద్ధంగా ఉంటాయి, అన్ని కంట్రోల్గా ఉంటాయి. దేని కంట్రోల్లో ఉన్నాయి? ఆత్మశక్తి కంట్రోల్. కానీ మనకు అది ఎరుక లేదు కాబట్టి నియమంగా సృష్టి సాగుతున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంటుంది. అది అంతకు మించి ఇందులో ఏ గందరగోళం లేదు. ఇవి మనుషులు పొందగలిగినవి కాదు, మనుషులు అవ్వగలిగినవి కాదు. వీటి మీద బోల్డు సాహిత్యం తయారైపోయింది. మళ్ళీ నన్ను అవి అడగబాకండి. మళ్ళీ ముందే చెబుతున్నా, ఎక్కడ గ్రంథాలున్నా ఇవి మనుషులు తయారు చేసుకున్నవే. అనేక మతాలు, అనేక దేవుళ్ళు, అనేక దేవతలు, అనేక విధానాలు, అనేక పద్ధతులు, అనేక ఆచారాలు, అనేక సాంప్రదాయాలు, అనేక ధర్మాలు ఎవరికి వాళ్ళు పెట్టుకున్నవి మనుషులు పెట్టుకున్నటువంటి కల్పనాత్మక సాహిత్యము, సృజనాత్మక సాహిత్యము. అటు పిశాచాలు, దయ్యాలు, దేవతలు, నిశరాత్రికి సంబంధించి, అమావాస్య అర్ధరాత్రికి సంబంధించి, చీకటికి సంబంధించిన నెగిటివిటీ, చెడంతా మనిషి మనోకల్పన, మంచంతా మనిషి మనోకల్పన. దేవుళ్ళు, దేవతలు, రక్షణలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, గురువులు, మహాత్ములు, వాటి మీద గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు, అద్భుతాలు, ఈ సృష్టి ఇదంతా పాజిటివ్ సృష్టి, అదంతా నెగిటివ్ సృష్టి. ఎందుకని? నెగిటివ్ సృష్టిని అంతం చేయడానికి ఒక పాజిటివ్ సృష్టి కావాలి, భయాన్ని అంతం చేయడానికి ఒక ధైర్యం కావాలి. ఈ రోజు కూడా మనిషి మనసు ఎప్పుడు ఇలాగే పనిచేస్తుంది. మీరు చూసుకోండి, ప్రతి సినిమాలో విలన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, లేకపోతే సినిమా ఉండదు. మనకు కూడా ఇప్పుడు జీవితంలో భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. భయాన్ని ఎదిరించడానికి ధైర్యాన్ని సహాయంగా తెచ్చుకోవాలి. ఆ ధైర్యం మన ధైర్యం మనకు సరిపోద్దా, పక్క వాళ్ళని సహాయంగా తెచ్చుకుంటామనే జీవితంలో ఉండే విషయాలను బట్టి ఉంటుంది. ఆదిమ మానవుడి నుంచి ఇప్పటి వరకు చివరి మానవుడి వరకు, అంటే ఆదిమ లేదు, చివరి లేదు, ఎప్పుడు ఇప్పుడే. కానీ మనకు అర్థం చేసుకోవడానికి భాషాపరంగా నాగరికత పెరుగుతుంది కనుక అలా చెప్పుకుంటున్నాం. అసలు అనంతము అంటే మొదలు చివరు లేదు సృష్టికి అని దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఉండదో, ఆదిమ మానవుడు ఎందుకు ఉండడో, ఇప్పుడున్న మానవులు మనం ఉన్నాం, అంతిమ మానవుడు ఎందుకు ఉండడు, అంటే చివరి మానవులు ఎందుకు ఉండరు అంటే అసలు సృష్టికి ఆది లేదు, చివర లేదు, శక్తికి ఆది లేదు, చివర లేదు. ఎందుకనంటే అనంత ఆత్మశక్తి ఎప్పుడూ ఉన్నది, ఒకటే స్థితి, దానికి ఉన్నది అన్న స్థితి. ఎంత ఉంది, అంత ఉంది, అప్పుడుంది, ఇప్పుడుంది, ఇవి దానికి లేవు. అవి మనిషి బ్రతకడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలు మాత్రమే. కాబట్టి శక్తి ఎప్పుడుందో సృష్టి అప్పుడే ఉంది. శక్తి సృష్టి ఒక్కసారే ఉన్నాయి, టైం ఏమి విడివిడిగా తీసుకోవాలి. ఎందుకంటే సృష్టి శక్తిలోనే ఉంది, సృష్టిలో శక్తి కలిసిపోయింది, రెండు కలిసిపోయి ఉన్నాయి. శక్తి ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది అంటే సృష్టి ఉంది కనుక, సృష్టి మనకు వ్యక్తమై కనబడుతుంది కనుక, దానిలో సృష్టిలో చలన దశలు అన్నీ ఉన్నాయి కనుక, క్రియాత్మకత ఉంది కనుక, సృష్టి ఎప్పుడు చలిస్తూ సాగుతుంది కనుక, ఆ చలిస్తూ సాగుతున్న సృష్టిలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి అష్టసిద్ధుల లక్షణములతో అది సాగుతుంది కనుక, పంచభూతముల లక్షణములు కనపడుతున్నాయి కనుక, మూడు గుణములు తమో రజో సత్వగుణముల లక్షణములు కనపడుతున్నాయి కనుక, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు కనపడుతున్నాయి కనుక, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కనుక వీటన్నింటికి ఆధారంగా శక్తి ఉన్నది అనేదాన్ని నిర్ధారించుకున్నాం. ఎక్కడ? మనలో మనం తపస్సు చేసుకొని, బయట కాదు. అది బయట దర్శనీయము కాదు. ఆధ్యాత్మికత, స్వీయ అన్వేషణ, స్వీయ అనుభవము, అది కేవలం తపస్సుకే కుదురుతుంది. ఆ తపస్సులు చేసే వాళ్ళందరూ ఆధ్యాత్మిక సైంటిస్టులు. మీరు ఆధ్యాత్మిక చదువుకుంటే ఏమవుతారంటే ఆధ్యాత్మిక సైంటిస్టులు అవుతారు. అలానే పిచ్చోళ్ళగా ఆధ్యాత్మిక సైంటిస్ట్ అని పేరు పెట్టుకోబాకండి. ఊరికనే బయట సైంటిస్టులు ఉన్నారని చెప్పి ఇప్పుడు బయట సైంటిస్టులు అందరూ డబ్బులకి ఉద్యోగాలు చేసేవాళ్ళు. అందుకని వాళ్ళకి కణములు తెలిసినా, విశ్వం తెలిసినా, విశ్వ ఆవిర్భావం తెలిసినా, కాస్మిక్ ఎనర్జీ తెలిసినా, కాస్మాస్ తెలిసినా, ఆ తెలుసుకునేదంతా పదార్థ పరిశీలన, మనుషుల పరిశీలన, జంతువుల పరిశీలన, సృష్టి పరిశీలన వాళ్ళు చేయగలుగుతున్నా అది డబ్బు కోసం చేస్తున్నారు, బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారు, బ్రతకాలి కాబట్టి వెంటనే అవన్నీ మర్చిపోయి డబ్బు తెచ్చుకొని ఆ డబ్బులతో సుఖభోగాల్లోకి వెళ్ళిపోయి కుటుంబ పోషణలు చేసుకొని, శరీర పోషణ చేసుకొని, నేను నాది నా వాళ్ళతో బతికేసి మళ్ళీ పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళే ఇలాగే గడుపుతున్నారు. కానీ నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మనం ఇందులో కొంత సమయాన్ని మిగిల్చుకొని తపస్సు చేసి నా లోపలికి నేను వెళ్ళి నా యొక్క మూల శక్తిని నేను కనుక్కోవటం. మూల శక్తి అంటే ఏంటంటే అది ఏమన్నా మూల దాక్కుందా అంటే కాదు. నా శరీరానికి ఆధారం ఏంటి? నాకు శరీరం తెలుస్తుంది. నా మనస్సుకు ఆధారం ఏంటి? మనస్సు తెలుస్తుంది. నా బుద్ధికి ఆధారం ఏంటి? బుద్ధి తెలుస్తుంది. నా అహంకారమునకు ఆధారం ఏంటి? అహంకారం తెలుస్తుంది.
నా భావోద్వేగములు అనేకం కలుగుతున్నాయి, వీటికి ఆధారం ఏంటి అది తెలుస్తున్నాయి. నా జీవిత నడకలో మొత్తం నాకు తెలుస్తున్నాయి, నా లోపలే తెలుస్తున్నాయి, నా బయట తెలుస్తున్నాయి. కానీ నా లోపల నా జీవిత నడకకే, నా బయట నా శరీర నడకకే మొత్తం అన్నింటికీ ఆధారమైనది ఏంటి అని నేను నా లోపలికి వెళ్ళి తపస్సు చేస్తాను. తపస్సు అంటే తప్పిస్తాను, నా లోపల అన్వేషిస్తాను. శరీరాన్ని ఆపుతాను, మనసును ఆపుతాను, బుద్ధిని ఆపుతాను, అహంకారాన్ని ఆపుతాను. కదలికలన్నింటినీ పరిశీలించుకుంటూ వాటిని పక్కన పెట్టుకుంటూ వీటిని అన్నింటినీ కదిలిస్తున్న శక్తి ఏంటో నాలో నేను అన్వేషించుకొని అది నేను అని పట్టుకుంటాను. అప్పటి వరకు ప్రయాణం ఆపను. అది ఆధ్యాత్మికత. అలా మీరు జీవితంలో చేయాలి అంటే ఇప్పుడున్న సమాజంలో డబ్బు అవసరం కనుక కొంత సమయం మీరు మిగిల్చుకోవాలి, తప్పదు. ఆ మిగుల్చుకున్న సమయంలో మీరు తపస్సు చేయాలి. అయితే తపస్సు అంటే ఏంటంటే ఫుల్ టైం. పూర్వ పురుషులు తపస్సు అని పేరు పెట్టారు, ధ్యానం అని ఎక్కడ రాదు. అసలు ధ్యానం తర్వాత వచ్చింది. తపస్సు అంటే ఏంటి? ఫుల్ టైం జాబ్. అంటే మేము ఊరికనే కాలకృత్యాలు తీర్చుకొని ఏదో గృహకార్యాలు 1-2 గంటలు ఏదో కాపురాలు చేసుకొని ఇంత తిని మిగిలిన సమయం అంతా మేము మా అంతరంగంలోకి వెళ్ళి మాలో మేము అన్వేషించుకొని తపస్సు చేసాం. మా శక్తిని కనుగొన్నాం. ఆ శక్తే విశ్వశక్తి, ప్రకృతి శక్తి అని తెలిసింది. మాలో ఉన్న ప్రాణశక్తే. శరీరానికి భిన్నంగా, మనసుకు భిన్నంగా, బుద్ధికి భిన్నంగా, అహంకారానికి భిన్నంగా, మాలోని సర్వచేష్టలకు భిన్నంగా, సర్వ కదలికలకు భిన్నంగా కదలని నిశ్చల నిర్మల ప్రశాంత శక్తిని తెలుసుకున్నాం. అన్నిటినీ కదుపుతుంది ఇదే అని తెలుసుకున్నాం. అటువంటి వాళ్ళనే మహాత్ములు, యోగులు, మునులు, ఋషులు అన్నారు. అది కానోళ్ళని కాదు, ప్రాక్టీస్ చేసేవాళ్ళని కాదు, అది పొందేసిన వాళ్ళని. వాళ్ళని జీవిస్తున్నప్పుడు జీవన్ముక్తులు అన్నారు. దాన్నే ఆ స్థితి పేరు ఆళ్ళు పెట్టారు మోక్షము అని. ఆ స్థితికి పేరు ఆళ్ళు పెట్టారు ఆత్మ సాక్షాత్కారము అని. ఆ స్థితినే ఆత్మానుభవం అని పిలిచారు. అన్ని పేర్లు. దానికి ఆత్మ అని పేరు పెట్టారు, దానికి బ్రహ్మము అని పేరు పెట్టారు. ఆ స్థితిలో ఉండేదాన్ని బ్రహ్మానందము, ఆత్మానందము, సచ్చిదానందము అని పిలిచారు. ఆ స్థితి ఎలా ఉంటది అంటే అలా ఆనందంగా ఉంటది, సచ్చిదానందంగా ఉంటది, బ్రహ్మానందంగా ఉంటది, పరమానందంగా ఉంటది. మొత్తంగా మామూలు వస్తువులతో మనుషులతో వచ్చే ఆనందం కాదు, దానికంటే అతీతమైన ఆనందం. అందుకని పేర్లు కూడా మార్చామని చెప్పారు. అది ఇప్పుడు మీరు కూడా అలా చేయొచ్చు. కానీ మళ్ళీ నేను యోగని, మునని, ఋషిని తగిలించుకోబాకండి. నాగరిక ప్రపంచంలో అది అనాగరికత, అవే మోసాలండి. ఇప్పుడు యోగులు, ఋషులు, మునులు ఎవరు మళ్ళీ చెబుతున్నా, వాళ్ళు సైంటిస్టులు. ఇప్పుడు ఆ సైంటిస్టులు, యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు, గురువులు అనేటువంటి కోవకు చెందిన వాళ్ళందరూ ఒకప్పుడు సైంటిస్టులు. వాళ్ళు తమని అన్వేషించారు, ప్రకృతిని అన్వేషించారు, అనేక విషయాలు చెప్పారు. ఒకటేంటి ఆయుర్వేదం అని చెప్పారు. ఆయుర్వేదం అంటే ఏంటి? మనిషికి జబ్బులు వస్తే తగ్గించుకోవటానికి. అలా ఒకటి కాదు, వాళ్ళు మొత్తం చెప్పారు, బాహ్య విషయాలు చెప్పారు. అప్పుడు కూడా విమానాలు తయారు చేశారు, విమానం మొత్తం వస్తువులు విషయాలు చెప్పారు. కానీ ఇంత ఆధారపడిపోలా, లగ్జరియస్ గా ఆధారపడిపోయాడని తయారు చేసుకోవాలా, వద్దు మనకు అనుకున్నారు. మనం ప్రకృతి పరంగా జీవిస్తే మనకు సమయం మిగులుద్ది, తపస్సుకు సమయం మిగులుద్ది అని వాళ్ళే నిర్ణయించుకున్నారు. కానీ కాలగమనంలో మన వాళ్ళు మళ్ళీ లగ్జరీకి అలవాటు పడిపోయారు. ఎందుకంటే శరీరం ఇంద్రియ సుఖాలు కాబట్టి వాళ్ళు వస్తువులు తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం వచ్చి వాళ్ళ పేర్లు పెట్టుకుంటే నేను యోగిని, నేను మునిని, నేను మహర్షిని, నేను మహాత్ముని, నేను గురువుని అని వాళ్ళ బ్రాండ్ నేములు తీసుకుంటే అది ఎంత అనాగరిక చర్య, ఎంత మోసపూరిత చర్య, ఎంత దౌర్భాగ్యపు దుశ్చర్య. ఎలా అవుతాం మనం? మనం మనలోకి వెళ్ళి తపస్సు చేసి దాన్ని కనుక్కోవాలి కదా. మనం జీవన్ముక్తులు అవ్వాలి కదా. అది ఇప్పటి నాగరికతలు ఎలా కుదురుతుంది? ఒకవేళ నువ్వు జీవన్ముక్తుడైతే పెట్టుకో. ఇప్పుడు రమణ మహర్షిని మహర్షి అనొచ్చు, ఓ రమణ మహర్షిని భగవాన్ అనొచ్చు. ఎందుకని? ఆయన పొందారు ఆ స్థితిని. ప్రతోడు 4 పుస్తకాలు చదివిన అలా ఉపన్యాసాలు చెప్పేసి ప్రతోడు గురువు అని, మహర్షి అని, మహాత్ముడని ఆళ్లే పెట్టేసుకుంటేట, వాళ్ళని పోయి మనం అనేస్తేట కాదు. కేవలం దాని మీద అన్వేషణ చేసి ఆత్మతత్వాన్ని తనలో ఆవిష్కరించుకునేవాళ్ళు. అది తనలోనే ఆవిష్కరణ కుదురుతుంది, బయట కుదరదు అసలు అది. కాబట్టి చక్కగా దాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ కల్పనాత్మక సాహిత్యం ఏమైపోయిందంటే అనంత ఆత్మశక్తి యొక్క శక్తులను ఏదైతే మహాత్ములు వివరించి ఎన్ని రకాలుగా సృష్టి జరిగిందని చెప్పారో ఆ సృష్టి యొక్క తీరుతెన్నులను వివరించారు. వివరించడం ఏంటి? అష్టసిద్ధులు అనే పేరుతో, అంటే ఎన్ని రకాలుగా సృష్టి తనను తాను సిద్ధింపజేసుకున్నది. అదే వాళ్ళు పాపం చెప్పినది. దాన్ని మనుషులు ఆపాదించేసుకున్నారు.
అంటే కాల్పనికులు వస్తారుగా, మోసపూరిత చర్యలు చేసేవాళ్ళు వస్తారుగా, దాని మీద కాల్పనిక సాహిత్యం ఉంది. ఏమంటే మళ్ళీ ఈ పుస్తకంలో ఎలా ఉందని నన్ను అడగబాకండి. అనేక మతాల్లో అనేక విరుద్ధాలుగా ఉన్నాయి. నేను ఎక్కడ చెబుతాను? నేను చెప్పగలనా? ఏమంటే ఈ పుస్తకంలో ఎలా ఉందంటే మరి ఆ మతంలో అలా ఉంది. అసలు సృష్టి మొత్తానికి కారణం మా దేవుడని ఆ మతం వాళ్ళు రాసుకున్నారు, ఇంకో మతం వాళ్ళు మా దేవుడే అని రాసుకున్నారు, ఇంకో మతం వాళ్ళు మా దేవుడే అని రాసుకున్నారు. అసలు నేను చెబుతున్న ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు వీళ్ళందరూ సైంటిస్టులుగా పరిశోధనలు చేస్తూ తమ అంతరంగంలోకి తాము వెళ్ళి తపస్సులు చేస్తున్నప్పుడు అసలు మతాలే లేవు. అందుకని వాళ్ళు ధర్మాలు చెప్పారు, మానవ ధర్మాలే. వాళ్ళు రాసిన గ్రంథాలన్నీ మానవ ధర్మాలకు సంబంధించి ఉంటాయి. కొంత మానవ జీవితానికి ఉపయోగపడే విషయాలు ఉంటాయి, కొంత ఖగోళ శాస్త్రం ఉంటుంది. ఆ ఖగోళ శాస్త్రమే జ్యోతిష శాస్త్రం. అలాగే వస్తు శాస్త్రమే వాస్తు శాస్త్రం అయింది. మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా వస్తువులు కొనుక్కున్నప్పుడు ఆ వస్తువులు కూర్చిన వివరాలు, అవి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని ఇంజనీర్లు చెప్పినట్టు ఎప్పుడు కొంతమంది మనుషులు చెప్పేవాళ్ళు ఉంటారు కదండి, నాలెడ్జ్ కలిగిన వాళ్ళు. అది వస్తు శాస్త్రము, దాన్ని వాస్తు శాస్త్రం చేశారు. వస్తువులు ఎక్కడ పెట్టుకున్నా నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, అసలు ఏమీ అవ్వదు, ఊరికినే చెప్పారు నాలెడ్జ్. ఇప్పుడు ఇంటీరియర్ డెకరేటర్స్ అంటారు, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులు ఉన్నాయి. మీ ఇల్లుని ఇలా ఇంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు, డబ్బులు ఇస్తే తీర్చిదిద్ది పెడతాం, మీరేం చేసుకోక్కర్లేదు, మీరు డబ్బులు ఇస్తే చాలు అన్నారు. ఎందుకని? ఇప్పుడు బ్రతుకు తెరువు కాబట్టి. అప్పుడు కూడా అలాగే అది ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ అని ఇప్పుడు దేన్ని అంటున్నామో, ఆర్కిటెక్చర్స్ అని దేన్ని అంటున్నామో, అప్పుడు దాన్నే వస్తు శాస్త్రం అన్నారు. కాలగమనంలో దాన్ని వాస్తు శాస్త్రం చేశారు. జ్యోతిష శాస్త్రం ఖగోళ శాస్త్రం. ఇప్పుడు ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం అని దేన్ని మనం గ్రహగోళ నక్షత్రాలను పరిశోధిస్తున్నారు సైంటిస్టులు. ఒకప్పుడు దాన్నే జ్యోతిష శాస్త్రం అని పిలిచారు. ఇప్పుడు దేన్ని వైద్య శాస్త్రం అంటున్నాం, ఒకప్పుడు దాన్నే ఆయుర్వేదం అని పిలిచారు. ఇలా అన్నింటికి ఆధారాలు ఉన్నాయి. కాకపోతే మాదే కరెక్ట్ అంటే అది మార్పులు, అనేక దశలు మార్పులు చెందుతూ వచ్చింది. అంతే, మార్పుల్లో వచ్చిన విషయాలు ఇవి. మనిషి ఎంత మారాడో అప్పటికి ఇప్పటికి. అలాగే అన్ని మారినాయి. విషయాలను అర్థం చేసుకోండి. సృష్టి శక్తి, సృష్టి ఎన్ని విధములుగా, ఆత్మశక్తి సృష్టిలో ఎన్ని విధములుగా అయినది అంటే అణిమిగా అయినది, మహిమగా అయినది, లఘిమిగా అయినది, గరిమిగా అయినది, ప్రాప్తిగా అయినది, ప్రాకామ్యముగా అయినది, అంటే ఈశత్వముగా అయినది, వశత్వముగా అయినది. అంటే అన్ని వశత్వం అంటే వశము. ఆత్మశక్తి వశంలోనే అన్నీ ఉంటాయి. ఎందుకని? అన్నిటిగా అయింది అదే, అన్నిటిలో ఉన్నది అదే, అన్ని దాని కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి అన్ని దాని వశంలోనే ఉన్నాయి. ఈశత్వం అంటే అన్నిటి మీద కంట్రోల్ దానికి ఉంది, నియంత్రించగలిగిన శక్తి ఉంది. అందుకే సృష్టి అంతా ఒక పద్ధతిలోనే సాగుతుందిగా, అది ఆల్రెడీ కనబడుతుందిగా. అది ఈశత్వం అనేది ఆత్మశక్తి యొక్క శక్తి. ప్రాకామ్యము అంటే ఇతరులకు అన్ని సమకూర్చగలిగిన శక్తి. ప్రాకామ్యం అంటే అది ఆల్రెడీ సృష్టిలో ఉన్న అన్నిటికీ అన్ని సమకూర్చబోతే అసలు సృష్టి అయినా ఆడవదుగా. అందుకని జీవులు రాకముందే అన్నిటికీ అవసరమైన అన్ని ఇక్కడ ఉన్నాయి. అది ప్రాకామ్యము, దాని లక్షణము. ప్రాప్తి అంటే ఈ కోరుకున్నది ఏదైనా అది ఎమ్మటే పొందగలదు, అవ్వగలదు. ఆ శక్తి ఉండబెట్టగా అనేకమైనటువంటి సృష్టిలో అనేకమైన జీవులుగా, జంతువులుగా, పదార్థములుగా ఆత్మశక్తి తయారైంది. సృష్టి అంతా ఆత్మశక్తిగా తనను తాను వ్యక్తీకరించుకున్నదే ప్రాప్తి. గరిమ అది ఎంత బరువుగైనా ఉండొచ్చు, ప్రపంచంలో అది బరువుదే ఆత్మశక్తే, అది గరిమ. లఘిమ ప్రపంచంలో అది తేలికైందే ఆత్మశక్తి, అణువు. అంతకంటే తేలికైందే ఉంది. ఇంకా తేలికంటే ఆకాశము. అసలు తేలికంటే అందులో బరువే లేదు. ఆకాశము అది కూడా ఆత్మశక్తిగా. మహిమ ఎంత పెద్దదిగానే అవ్వగలిగినంత, అంటే అణువులన్నీ కలిసి విశ్వంలో ఎంత పెద్దదైనా తయారవుతుంది. విశ్వం అంతా పెద్దదిగానే తయారైంది. అనంత విశ్వము, అనంత సృష్టి. గ్రహగోళ నక్షత్రాలు అసలు ఎన్నున్నాయో అంతు లేదు. సముద్ర తీరం వెంబడి మొత్తం ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఆకాశంలో. ఇంకా దాన్ని ఏం చెబుతాం? అదే దాని శక్తి. మహిమ. అణిమ అంటే అణువులు. అసలు మొత్తం సృష్టి అంతా అణువుల కలయిక. అంటే శక్తి ముందు అణువుగా మారుతుంది. అణువుల కలయికతో విశ్వం తయారవుతుంది. అది గ్రహాల, గోళాల, నక్షత్రాల, జంతువుల, మనుషుల, చెట్ల, పుట్ల, గుట్ల, నీళ్ల, సముద్రాల, నదుల, ఏదైనా కానివ్వండి. ఇది ఋషులు, మునులు, యోగులు అనే సైంటిస్టులు కనుక్కొని చెప్పినటువంటి శక్తి తత్వం. అది ఆ తత్వాన్ని అర్థం చేసుకొని ఓహో అలాగా అని మనం దాన్ని గ్రహించి మనలోకి మనం వెళ్ళి మన ఆత్మశక్తిని మనం కనుక్కొని అంటే అనుభవం చెంది ఆల్రెడీ ఉంది అక్కడే ప్రాణశక్తిగా. లేకపోతే బతికి ఉండగా అసలు మనం దాన్ని ఏదో చక్కగా బతికి తప్పుదోవలు పోకుండా
ధర్మంగా న్యాయంగా దాన్ని అర్థం చేసుకొని అపభ్రంశం చేయకుండా, ప్రజల్ని మోసపుచ్చకుండా, మోసపూరిత చర్యలు చేయకుండా బతకాలి. కానీ ఇవన్నీ అష్టసిద్ధులు నేను పొందేస్తున్నానని గ్రంథాలు రచించుకొని, మళ్ళీ మేము పొందేశామని వీళ్ళు బిరుదులు తగిలించుకొని, మరి సిద్ధ గురువులనే పేర్లు పెట్టుకొని శక్తిపాతాలు చేసేస్తున్నామంటే ఏం చేయాలి నాయనా? మీ పాదాలకు నమస్కారం, మీ మానసిక కల్లోలాని కోసం నమస్కారం. ఆ మానసిక కల్లోలంలో తయారైనటువంటి ఆ కల్లోల సృజనాత్మక సాహిత్యానికో నమస్కారం. ఇటు చెడు వైపు నెగిటివ్ గాను, ఈ రాత్రి వైపు చెడు వైపు సాహిత్యం తయారు చేశారు. క్షుద్రత్వము, వామాచారము, క్షుద్రత్వము అంటే ఎడంచేతి బతుకు. పేర్లు కూడా అక్కడే పెట్టారు, వాళ్ళే పెట్టేశారు మళ్ళీ. అలాగే ఇటు వచ్చేటప్పటికి క్షుద్రత్వానికి ఆపోజిట్ ఇటు సాహిత్యము, దేవుళ్ళు, దేవతలు, ఋషులు, యోగులు, మహిమలు, మాయలు, అద్భుతాలు. అక్కడే మళ్ళీ అష్టసిద్ధుల్ని అందులోకి చేర్చుకున్నారు తీసుకెళ్ళి. ఒరే నాయన, ఇది మానసిక కల్పన, మీరు నిజమైతే నమ్మండి, లేకపోతే లేదు. ఆధ్యాత్మిక చదువుకొని మనుషులుగా మనకు పరిమితి ఉంది. ఇంతకంటే తక్కువ చూడలేం, ఇంతకంటే ఎక్కువ చూడలేం. మనం చూడగలిగింది, గ్రహించగలిగింది ఇంతే. ఇందులో మనకి జ్ఞానం ఒకటి ఇవ్వబడిన అద్భుత వరం. ఆ జ్ఞానంతో మనం అనంత ఆత్మశక్తి స్వరూపం అని మాత్రం తెలుసుకోగలం. విశ్వం ఎంత ఉందో తెలుసుకోలేం. ఈ సిద్ధులన్నీ మనమేం ప్రదర్శించలేం, అసలు కుదరదు. అలా ప్రదర్శిస్తున్నాం అన్నవాళ్ళని నమ్మకండి మోసగాళ్ళు. ఇప్పుడు మీరు ఇంద్రజాలము అనేటువంటి ప్రదర్శనలు టికెట్లు పెట్టి చేస్తారు. ఇంద్రజాలకులు, మెజిషియన్స్ ఉన్నారు, అది నిజంగా చేస్తారు వాళ్ళు. కానీ కోర్సులు వాళ్ళేం మేము మహిమలు చేస్తున్నాం, మాయలు చేస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పట్లా. నాయన, ఇవన్నీ కోర్సులు, నీ కంటికి అందకుండా, నీకు అర్థం కాకుండా మేము తయారు చేసుకున్న కోర్సులు. నువ్వు కూడా నేర్చుకోవచ్చు, నువ్వు కూడా చేయొచ్చు. కావాలంటే నువ్వు కూడా మెజిషియన్ అవ్వచ్చు, నువ్వు కూడా ఇంద్రజాలికుడు అవ్వచ్చు, కావాలంటే అవ్వచ్చు. అది కోర్సు, చదువు. అది చదువుకో, వెళ్ళి నేర్పుతారు అక్కడ ఎలా చేయాలి, ఎదుటోడికి అర్థం కాకుండా ఇది ఎలా చేసేయాలి అనేది. అంటే బుర్రకందనంతా విధానంలో, మనిషి ఊహించలేనంత విధానంలో ఉంటుంది. అది అంతే. రెప్పపాటు కాలంలో మనిషి భ్రమలకు లోనవుతా ఉంటాడు. ఏముంది అందులో? మనిషి పరిధి చెప్పాక, ఇంతకంటే తక్కువ చూడలేవు, ఎంతకంటే ఎక్కువ చూడలేవు, ఎంతకంటే తక్కువ గ్రహించలేవు, ఎంతకంటే ఎక్కువ గ్రహించలేవు. అందుకని నీ గ్రహింపుకు అందకుండా మనుషులే మళ్ళీ కొన్ని తయారు చేసుకున్నారు విద్యలు. అదే ఇంద్రజాలము. అదేం లేదు, కామన్ చదువు. అది సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం. అది మనం సినిమాలు ఎలా తీసుకుంటున్నాం, షికారులకు ఎలా వెళ్తున్నాము, మనం ఎలా కాలక్షేపం కబుర్లు, బఠానీలు ఎలా పెట్టుకున్నామో అలా ఇంద్రజాలం కూడా వచ్చింది. అలా ఇంతకుముందు సర్కస్లేని ఉండేవి, జంతువులతో కూడా ఆడిస్తూ ఉంటారు. జంతువులు కూడా మనుషులు చెప్పిన మాటలు వింటూ ఉంటాయి. సర్కస్లు ఉండేవి. ఇప్పుడు కాలగమనంలో సర్కస్లు ఆగిపోయినాయి. అలా అనేకం ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికతలో అవేమీ ఉండవు. భ్రమలకు లోనుగాకు, భ్రమలకు లోను చేసే వాళ్ళ జోలికే వెళ్ళకు. నెట్ట నిలువుగా నీ జీవితం కుప్పకూలిపోయి మోసపోతావు. కానీ మోసపోయినాక ఎవరికి చెబుతావు? ఇప్పుడు నాకు బోల్డ్ మంది, ఎంతమంది గురువుల దగ్గర ఎన్ని విధాలుగా మోసపోయారో నాకు బోల్డ్ మంది పాపం రాస్తుంటారు, లెటర్స్ రాస్తుంటారు, ఈమెయిల్లో. నేను పర్సనల్గా వ్యక్తిగత పరిచయాలు ఎవరితో పెట్టుకోను, నేను ఎప్పటికే ఎవరిని డబ్బులు అడగను. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, వాడెవడో డూప్లికేట్గా నా గొంతుతో నేను చెప్పినటువంటి నా శీర్షికల్ని కాపీ చేసి ఒక ఛానల్ పెట్టేసుకున్నాడు. చాలా మంది మన వాళ్ళు, ఏమన్నా మీ గొంతు అక్కడ వినపడుతుంది, ఆ ఛానల్ మీదేనా అని అడిగారు. అయితే అదేంటంటే వాళ్ళు 15 నిమిషాలు 20 నిమిషాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నారు. ఆ ఛానల్ క్లిక్ అయిపోయి వాడు గురువు అయిపోయి, వాడిని గురువు అని జనం పిలిచేసి అడిగి దండాలు పెట్టేసి ఆయన ప్రశ్నలు అడిగేస్తున్నారు. కానీ ఇంతకీ వాడు నాకు తెలుసు అంటే వ్యక్తిగతంగా తెలీదు. వాడు నా సబ్స్క్రైబరు, నాకు కామెంట్లు పెట్టేవాడు. వాడు తెలుసు నాకు, వాడు చాలా కాలం నుంచి నాకు కామెంట్లు పెట్టేవాడు. హఠాత్తుగా ఆడికి ఏదో పురుగు పుట్టింది. ఆడు ఎప్పుడో ఛానల్ పెట్టుకున్నాడు, అది క్లిక్ అవ్వట్లేదు. అందుకని నేను బాగా చదువుతున్నట్టు ఉన్నాడులే, ఇందులో కొన్ని ముక్కలు పెట్టుకుందాం, నా గొంతుని పెట్టుకున్నట్టు. పోనీ కొంచెమన్నా శ్రమ పడొచ్చుగా. ఇప్పుడు నేను చెప్పిన ఎన్నో కాగితం మీద రాసుకొని, అందులో మంచి విషయాలు తీసుకొని ఒక కాగితం మీద రాసుకొని ఆయన గొంతులు చెప్పుకుంటూ గొడవ ఉండేది కాదుగా. నా గొంతు ఎందుకు చెప్పడం? మీరు కావాలంటే ఎవరైనా అలా చేసుకోండి, ఒక కాగితం మీద పెట్టుకోండి, రాసుకోండి, మీరు ఛానల్ పెట్టుకోండి, మీ గొంతుతో చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు. నా గొంతుతో చెప్పకండి, ఎందుకంటే మీరు ఎవరైనా ప్రజల్ని మోసం చేశారనుకోండి, నేను మోసం చేశాను అనుకుంటారు. అందుకని నాది వినేవాళ్ళు అందరికీ చెబుతున్నా, నేను ఎప్పటికే మిమ్మల్ని డబ్బులు అడగను. మోసాలు అంతే, 2 రకాలే ఉంటాయి. ఒకటి డబ్బులు, 2 వ్యక్తిగత పరిచయాల ద్వారా స్త్రీ పురుష శారీరక కోరికలకు వాడుకోవటం, లేదా వాళ్ళ ద్వారా మన పనులు జరుపుకోవడం. అంటే సేవలు అయిన చూడండి, ఇప్పుడు గురువులు మహాత్ములు వీళ్ళందరూ కూడా సేవలు చేయమంటారు. దైవ సేవలు చేస్తే తరించిపోతామని చెబుతారు.
అలా నిన్ను అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా వాడుకోవటం, వాళ్ళ సేవలకు వాడుకోవటం. సేవలకే ఎవరితో వ్యక్తిగత పరిచయాలు అసలు పెట్టుకోను, ఎప్పటికే మిమ్మల్ని డబ్బులు అడగను. కాబట్టి ఇంకెవరు ఎక్కడ ఏం చేసినా నాకు సంబంధం ఉండదు. నేను ఎప్పటికీ డబ్బులు అడగను, నేను ఎప్పటికీ వ్యక్తిగత పరిచయాలు పెట్టుకోను, మీ సేవలు కోరుకోను. మీకు నచ్చితే, మీకు ఇది అర్థమైతే, నాకు ఇది అర్థమైంది కనుక అద్భుతమైనటువంటి మోసం లేనటువంటి మార్గం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు కనుక ఏ విధంగానూ మీరు మోసపోరు కనుక ఆ మనోకల్లోలాలలో పడకుండా చక్కగా మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి మీరుంటే చాలు. మీ మనసులోకి మీరు వెళ్ళి, మీ లోపలికి మీరు వెళ్ళి చూసుకునేది అంతే. ఇక్కడ ఎవరు అక్కర్లా, అసలు మీకు ఏ సహాయం అక్కర్లా, మీకు ఎవరో గురువులు రావక్కర్లా, బోధలు చేయక్కర్లా, ఎవరో దేవుళ్ళు రావక్కర్లా, మీకు ఆశీర్వాదాలు ఇవ్వక్కర్లా, ఎవరో మతాలు రావక్కర్లా, మత ప్రబోధకులు మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని పరిశుద్ధపరచక్కర్లా, మీ ఒంటిని పరిశుద్ధపరచక్కర్లా. ఏ అవసరత లేదు అసలు. మీకు ఏ జ్ఞాన గ్రంథం కూడా అక్కర్లా. మీరు చదవవలసిన జ్ఞాన గ్రంథం మీరుంటే చాలు. మీరుండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి చాలు. ఆ పరిశీలించుకోవడానికి అవసరమైనటువంటి ఆత్మజ్ఞాన విద్యని, ఆత్మజ్ఞాన చదువుని ఆధ్యాత్మిక చదువుగా మన పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, జీవన్ముక్తులు, గురువులు ఏదైనా అనొచ్చు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళని అనకూడదు, ఎందుకంటే పాత వాళ్ళ పేర్లు ఇప్పుడు వీళ్ళు తగిలించుకుంటున్నారు. అయితే అనొచ్చు, ఆ స్థితిని పొందిన రమణ భగవానుడు లాంటి వాళ్ళని, షిరిడి సాయిబాబా వారు లాంటి వాళ్ళని తప్పకుండా అనొచ్చు. ఆ స్థితిని పొంది ఉంటే, ఆ స్థితిని పొందిన వాళ్ళు ఎలా ఉంటారు, అచ్చు రమణ మహర్షిలా ఉంటారు అంతే. ఇంకా డిటో అలా ఉంటే ఉండను మీరు అనండి. ఆ గోచి పెట్టుకొని అక్కడే కూర్చున్నాడు ఆయన. ఎవరైనా భిక్షాన్నంతా పెడితే తిని బతికాడు ఆయన. చావు బతుకుల పరిస్థితుల్లో కూడా అన్నం దొరకపోతే ఆరాటపడలా, బాధపడలా, దుఃఖపడలా. చనిపోవడానికి ఆయనకు భయమే అనిపించలేదు. ఎందుకంటే శరీరం నేను కాదు, నేను అనంత ఆత్మస్వరూపుడు అన్నప్పుడు అసలు భయమే లేదు. అటువంటి స్థితి కాదు. సేమ్ షిరిడి సాయిబాబా వారు ఇంచుమించు ఇలాగే ఉన్నారు. కాకపోతే ఫుల్ డ్రెస్ వేసుకున్నారు. ఆయనకి దక్షిణలో డబ్బులు వచ్చాయి. కాకపోతే వచ్చిన డబ్బుల్ని సాయంత్రానికి పనిచేసి ఎంత డబ్బు వచ్చినా ఆయన మళ్ళీ భిక్షాన్నంతోనే జీవించేవాళ్ళు. ఇది అక్కడ కొంచెం తేడా. వీళ్ళిద్దరికీ ఏంటాయా అంటే, రమణ మహర్షి ఇది గోచి, ఆయనేమో ఫుల్ డ్రెస్. రమణ మహర్షి జస్ట్ భిక్షాన్నంతో ఉన్నారు, అసలు డబ్బులు ముట్టుకోలేదు. ఆయన దక్షిణలు తీసుకున్నారు. వచ్చిన దక్షిణలన్నీ ప్రజలకు పనిచేసి, నాకు ఇన్ని దక్షిణలు వచ్చినాయి కదా, క్లాస్గా బిల్డింగులు కట్టించుకుంటాను, కార్లు కొనుక్కుంటాను, ఏసీలు పెట్టుకుంటాను, బిల్డింగులు పెట్టుకుంటాను, నా చుట్టూ సేవకులను తయారు చేసుకుంటాను, వీళ్ళందరితో సేవలు చేయించుకుంటాను, అద్భుతంగా బతుకుతాను, విలాసాలుగా బతుకుతానని చేయలే. ఆ డబ్బులన్నీ పంచిపారేశారు చుట్టూ ఉన్న వాళ్ళకి. పంచేసి మళ్ళీ భిక్షకి వెళ్ళాడు ఆయన. చాలా మంది అడిగారు, మీకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి కదా, మీరు ఎందుకు పంచి భిక్షకి వెళ్ళిపోతారు? నాయన నేను ఎప్పుడు భిక్షకుండే అన్నాడు ఆయన. అయితే డబ్బులు ఎందుకు తీసుకున్నారు, దక్షిణలు ఎందుకు స్వీకరించారు, ఎందుకు పనిచేశారు అనేది అప్పటి దేశకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సరే, వారి చరిత్రలో రకరకాలుగా రాశారు, అది మనకి అనవసరమైన విషయం. జీవన విధానం మాత్రం ఖచ్చితంగా మోక్షమే. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో అలాగే భిక్షాన్నంతో గడిపారు చివరి రోజు వరకు. ఆర్భాటాలు ఏమీ చేయలేదు. ఎక్కడైనా ఎప్పుడైనా మన ఆధ్యాత్మిక అన్వేషణలో, ఆత్మజ్ఞాన అన్వేషణలో ఏదైనా చిన్న చిన్న సందేహాలు ఉంటే ఇటువంటి వారిని మహాత్ములుగా మనం కొంచెం తీసుకోవచ్చు. కానీ వాళ్ళతో కూడా అవసరం లేదు. వాళ్ళు బోధించేసిన జ్ఞాన సంపద ఉంది, మొత్తం అవసరం నీలో నీకుందంతే. వాళ్ళు ఆ స్థితిని పొందారు గనక, ఆ స్థితిని పొందొచ్చు అని వాళ్ళు చెప్పారు గనక మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. అలా స్థితిని పొందిన వాళ్ళు ఎప్పుడు ప్రతి తరంలోనూ అనేక మంది ఉన్నారు. అది మనిషి యొక్క నిజస్థితి, మనిషి యొక్క సంపూర్ణత్వము. కాబట్టి నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకో. ఇక స్ట్రైట్ గా మహిమలు మాయలు ఉంటాయా? ఉండవో. అదంతా మోసమే. అసలు మహిమలు మాయలే కాదు, మహిమలు మాయలు, అద్భుతాలు, తాళ్లు, తాయెత్తులు, రంగురాళ్ళు, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు, ఇవన్నీ న్యూమరాలజీలు ఎన్ని ఉంటే అన్ని నిన్ను మోసం చేస్తున్నారు. వాళ్ళందరూ నన్ను తిడతారు, నేనేం చేయను మరి. డబ్బులు కదా ఇప్పుడు ప్రపంచం అంతా. ఇప్పుడు ధనం మూలం యదం జగత్తు కదా. కాలం లేదు కదా, అసలు మనిషికి కాలమే మిగలటం లేదు కదా. పోనీ పరిశీలించి పరిశోధించి కొంచెం అన్నా సత్యం తెలుసుకుందాం అనేంత ఖాళీ ఎవరికి లేదు కదా. కాబట్టి ఏదో ఒక రంగురాళ్ళు ఉంగరం పెట్టేసుకుంటే నా కష్టాలు తీరిపోతాయి, తాడు కట్టుకుంటే నా కష్టాలు తీరిపోతాయి, యంత్రం పెట్టుకుంటే నా కష్టాలు తీరిపోతాయి, ఆ రక్షరేఖ పెట్టుకుంటే నా కష్టాలు తీరిపోతాయి, ఆ గురువు గారిని నమ్మితే ఆయనకు అష్టసిద్ధులు ఉన్నాయని ఆయనే ప్రకటించుకుంటున్నాడు, నేను సిద్ధగురువుని, జగద్గురువుని అని ఆయనే పేరు పెట్టుకున్నాడు, శక్తిపాతాలు చేస్తానంటున్నాడు. ఇలాంటి వాళ్ళని కాసేపు నమ్మేసి వాళ్ళు అడిగిన ఫీజు కట్టేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చేసుకుంటే
ఈ టైం లేని జీవితంలో కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చేసి నేను ఇది తెచ్చేసుకుని మళ్ళీ నా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు పరుగులు పెడతా ఉంటే వీళ్ళందరూ నన్ను కాపాడతారు, రక్షిస్తారు. ఈ దేవుళ్ళు దేవతలు కావచ్చు, గురువులు కావచ్చు, మహిమలు కావచ్చు, మీకు నమస్కారం. ఇప్పుడు ఆ తిట్టే వాళ్ళందరికీ నమస్కారం. నాయన, ఇది నా అభిప్రాయం, మీ వ్యాపారాలు మూతపడాలని నేను కోరుకోవట్లా. ధనం మూలం ఇదం జగత్తు, కూటి కోసం కోటి విద్యలు, నాకెవరి మీద ఏ వ్యతిరేకత లేదు. ఆత్మజ్ఞాన చదువులో, ఆత్మజ్ఞాన గ్రంథాలలో మహాత్ములు చెప్పిన సత్యాలను మాత్రమే నేను చెబుతున్నాను. ఆత్మవత్ సర్వభూతాని, మొత్తం అన్నింటిలో ఉన్నది ఆత్మే. మొత్తం అంతా సర్వం ఆత్మమయం జగత్, ఈ జగత్తంతా ఆత్మమయమే, అంతే. ఇంకా భిన్నత్వాన్ని తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు గొడవల్లో వాళ్ళు ఉన్నారు. అది మానసిక కల్లోలము, మానసిక ఊహ, మానసిక సృజనాత్మకత. ఆ మనోలోకంలో పడి కొట్టుకుపోబాకండి, వాస్తవంలో జీవించండి. అలానే శరీర జీవితం, కుటుంబ జీవితం, కుటుంబ పరంగా శరీరపరంగా జీవిస్తున్నప్పుడు మనోజీవితం, ఇవన్నీ కరెక్టే. బుద్ధి జీవితం, అహంకార జీవితం అన్నీ కరెక్టే. అన్నింటినీ ధర్మ మార్గంలో పెట్టుకోండి. మీ కుటుంబ జీవితం దెబ్బతినకుండా చూసుకోండి. మీ ఆర్థిక జీవితం అంటే మీ ధన సంపదలో దెబ్బతినకుండా చూసుకోండి. మీ వ్యక్తిగత ఆరోగ్యము, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యము, మీ వ్యక్తిగత మనస్సు, మీ కుటుంబ సభ్యుల మనస్సు అన్నీ దెబ్బతినకుండా భౌతిక జీవితం అంతా చక్కగా సాగాలి. అది లేకపోతే ఆధ్యాత్మికతను తెలుసుకోవటం కూడా కుదరదు. కాబట్టి బాహ్య జీవితం అంతా కరెక్టే. ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి, అంతే. అలా ధర్మంగా మంచిగా ఉండే వాళ్ళందరికీ ఆధ్యాత్మిక జీవితం అర్థమవుతుంది, ఆధ్యాత్మిక చదువు అర్థమవుతుంది, ఆత్మజ్ఞానం చదువు అర్థమవుతుంది. 100% గ్యారంటీ, నో డౌట్. మీకు ఎక్కడ సందేహం ఉన్నా అడగండి, ఇలా విశ్లేషించుకుంటూ వెళ్ళిపోదాం. కానీ మీకు ఒక అర్హత ఉండాలి, ఏంటంటే మీరు మంచిగా మాత్రమే బతకాలి. ఇక నేను చెప్పింది నచ్చనోళ్ళు ఎవరో, బాబు మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, నాకే మార్గం మీద ఏ ద్వేషం లేదు. ఆత్మజ్ఞాన గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయాలను కరెక్ట్గా చెబుతున్నాను, అంతే. మీరు ఇంకా మహిమలు, మాయలు, అద్భుతాలు మీ ఇష్టం, మీరు ఎలా వెళ్ళాలంటే అలా వెళ్ళండి. ప్రపంచంలో అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, క్రియా స్వాతంత్రం ఉంది, అన్ని రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. ఇంకా దానికి కర్మ సిద్ధాంతం ఉంది. మీరు చేసే పనులకి మీరు మంచి అయితే మంచిని పొందుతారు, చెడు అయితే చెడుని పొందుతారు. ఇంకా అది యద్భావం తద్భవతి. మీరు చేసే పనుల ఫలితాలు మీరే పొందుతారు. దాంతో నాకేం పని? నాకు తెలిసింది నేను చెప్పాను. ఒకవేళ నచ్చలేదు వదిలేసేయండి, చక్కగా మీ దారిలో మీరు వెళ్ళిపోండి. వినమని కూడా నేను కోరుకోవట్లా. అందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వినండి, ఇతరులకి షేర్ చేయండి చెబుతూ ఉంటారు. వద్దు నాయన, అసలు షేర్ చేయకండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకండి, మీరు అసలు వినకండి. ఇది అర్థమయ్యి నేను గుణమార్పు చేసుకుంటాను, నేను మంచిగా బ్రతుకుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే వినండి. ఈ మంచిగా బ్రతుకుతూ జీవితకాలం అంతా మంచిగా బ్రతుకుతూ మన అదృష్టం బాగుంటే బోనస్గా ఆత్మజ్ఞానం అర్థమైతే నేను ఆత్మశక్తిని అని తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోయినా మంచిగా బతికారనుకోండి జీవితం మొత్తం, మీకు మంచి ఫలితాలే వస్తాయి. లేదు మన అదృష్టం బాగుందనుకోండి, ఆత్మజ్ఞానం అర్థమైంది అనుకోండి, మీకు సమయం కుదిరింది అనుకోండి, మీ లోపలికి మీరు వెళ్ళి తపస్సు చేశారనుకోండి, మీ ఆ సంపూర్ణత, మీ అనంత ఆత్మశక్తి మీకు అర్థమవుద్ది. నాకు వచ్చిన లాభం లేదు, ప్రపంచంలో ఎవరికి వచ్చిన లాభం లేదు. ఇది సత్యము. హాయిగా ఉండండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. శుభమస్తు.